వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం మీడివల్ ఇండియన్ సొసైటీ అనే పేపర్లో యూనిట్ 1లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఎస్టిమేట్ ద సర్వీసెస్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్ ఫర్ ద ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తానేట్ని స్థాపించడంలో కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సర్వీసెస్ ఏంటి అని అడిగాడు క్వశ్చన్. ఓకేనా. సో మొట్టమొదటిసారిగా ఢిల్లీ సుల్తాన్లు అనేటువంటి సుల్తాన్ వంశాన్ని స్థాపించింది. అంటే ఢిల్లీని 4 సుల్తాన్ వంశాలు పాలించాయి. అందులో మొదటిదేమో బానిస వంశం, రెండోది ఖిల్జీ, మూడోదేమో తుగ్లక్, నాలుగోదేమో లోడి. ఇందులో అసలు దానికి ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఆయన ఏ విధమైనటువంటి సర్వీసెస్ ఆ యొక్క సుల్తానేట్ని స్థాపించడానికి చేశాడో ఈ క్వశ్చన్లో మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకేనా. సో చూడండి, ఇంట్రడక్షన్ వచ్చేసరికి కుతుబుద్దీన్ ఐబక్ as the founder of slave dynasty lived to rule for only 4 years. ఈ ఢిల్లీ సుల్తానేట్లో ఫస్ట్ డైనెస్టీ ఏంటంటే స్లేవ్ డైనెస్టీ, బానిస వంశము. స్లేవ్ డైనెస్టీ అంటే ఏంటంటే బానిస వంశం. ఈ బానిస వంశాన్ని స్థాపించిన వాడు కుతుబుద్దీన్ ఐబక్. ఓకేనా. సో ఇతను ఎన్ని సంవత్సరాలు ఈ బానిస వంశాన్ని పరిపాలించాడు, ఈ బానిస సామ్రాజ్యంని ఎన్ని సంవత్సరాలు పాలించాడంటే 4 సంవత్సరాలు పాలించాడు. ఓకేనా. అట్ డ్యూరింగ్ దిస్ షార్ట్ పీరియడ్ హీ పుట్ హిస్ డైనెస్టీ ఆన్ సౌండ్ ఫుటింగ్. పాలించింది 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చాలా ప్రభావవంతంగా, అంటే చాలా ఒక రకమైనటువంటి విధి విధానాలు, సంస్కరణలు తీసుకొని వచ్చాడు. ఒక మంచి సౌండ్ ఫుటింగ్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చాడు. అంటే ఈయన తనదైన ముద్ర వేశాడు. ఓకేనా. నెక్స్ట్, బిసైడ్స్ బీయింగ్ ఎ బ్రేవ్ సోల్జర్స్ అండ్ ఇంటర్ప్రైడ్ జనరల్, కుతుబుద్దీన్ ఐబక్ వాస్ కైండ్ అండ్ జనరస్ టు పీపుల్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఒక బ్రేవ్ సోల్జర్. ఇతను కుతుబుద్దీన్ ఐబక్ ఒక బానిస. ఎవరికి? మహమ్మద్ ఘోరీ దగ్గర బానిసగా ఉండేవాడు. ఆ బానిసగా ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ ఘోరీ తర్వాత, అంటే మహమ్మద్ ఘోరీ చనిపోయిన తర్వాత భారతదేశంలో ఢిల్లీని క్యాపిటల్గా చేసుకొని స్లేవ్ డైనెస్టీ, బానిస వంశాన్ని స్థాపించాడు. సో ఈయన ఒక బ్రేవ్ సోల్జర్. అదేవిధంగా ప్రజలకి చాలా కైండ్గా, జేనరస్గా ఉండేవాడు. అంటే చాలా జాలి, దయ కలిగినటువంటి పాలకుడిగా ఉండేవాడు కుతుబుద్దీన్ ఐబక్. హీ యూజ్డ్ టు గివ్ చారిటీ టు ద పీపుల్ అండ్ వాజ్ దేర్ఫోర్ పాపులర్లీ కాల్డ్ బై హిస్ పీపుల్ యాజ్ లాక్ బక్స్, ద గివర్ ఆఫ్ లాక్స్. ఈయన అనేక రకాలైనటువంటి విధి విధానాలు, సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా కుతుబుద్దీన్ ఐబక్ని ప్రజలు అంటే ఆయన చూపించినటువంటి దయా దాక్షిణ్యాలు, ప్రజలకు అనేక రకాలైనటువంటి విధి విధానాలని, సంస్కరణల్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఇతన్ని ప్రజలు ఏమని పిలిచేవారంటే లాక్ బక్స్ అనేటువంటి టైటిల్తో పిలిచేవారు. ఓకేనా. సో కెరియర్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క కెరీరు, ఆయన యొక్క అచీవ్మెంట్స్ ఒకసారి చూద్దాం. కుతుబుద్దీన్ ఐబక్ యాజ్ ద వైస్రాయ్, ముందుగా ఆయన వైస్రాయ్గా పనిచేశాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1192 నుంచి 1206 వరకు పనిచేశాడండి. సో ద వైస్రాయ్ కుతుబుద్దీన్ కంప్లీటెడ్ ద వర్క్ ఆఫ్ హిజ్ మాస్టర్ అండ్ ఫైనల్లీ ఫౌండెడ్ ద ముస్లిం ఎంపైర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ ఘోరీ. ఆ మహమ్మద్ ఘోరీ దగ్గర ఈయన బానిసగా ఉండేవాడు, స్లేవ్గా. ఓకేనా. సో అలాగే వైస్రాయ్గా భారతదేశం మీద మహమ్మద్ ఘోరీ తన యొక్క పరిపాలన కొరకు ఇతన్ని ఒక వైస్రాయ్గా నియమించాడు. సో భారతదేశంలో ఇతను 1192 నుంచి 1206 వరకు వైస్రాయ్గా పనిచేశాడు. సో ఎట్ ఫస్ట్ ఈ సర్ప్రెస్డ్ ఏ రెబెలియన్ ఎట్ అజ్మీర్ హెడెడ్ బై హరిరాజా, ద బ్రదర్ ఆఫ్ పృథ్వీరాజ్, అండ్ పర్మనెంట్లీ ఎనాక్స్డ్ అజ్మీర్. ఈయన ఎప్పుడైతే వైస్రాయ్గా, అంటే మహమ్మద్ ఘోరీ దగ్గర వైస్రాయ్గా పనిచేశాడో అప్పుడు ఈయన మొట్టమొదటిగా ఏ ప్రాంతాన్ని జయించాడంటే అజ్మీర్ ప్రాంతాన్ని జయించాడు. అజ్మీర్కి అప్పుడు రాజు ఎవరంటే హరిరాజా. ఈ హరిరాజా పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క సోదరుడు. ఈ హరిరాజా పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క సోదరుడు. ఆయన్ని ఓడించి అజ్మీర్ని హస్తగతం చేసుకున్నాడు. సో ఇది మొదటిది. రెండోది వచ్చేసి 1193లో హీ క్యాప్చర్డ్ మీరట్, అలీగర్ అండ్ ఢిల్లీ బై డిఫీటింగ్ ద రాజ్పుట్స్. 1193 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని మీరట్ని, అలీగర్, అదేవిధంగా ఢిల్లీ ప్రాంతాలని, ఈ 3 ప్రాంతాలని కూడా తన ఓడించేశాడు. అంటే అక్కడ రాజ్పుతులు పరిపాలించేవారు. ఆ రాజ్పుతులను ఓడించేసి ఈ 3 ప్రాంతాలను కూడా ఆక్యుపై చేశాడు. అదే 1193లో
ఈ అసెస్డ్ హిస్ మాస్టర్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ చాంద్వార్ అగైనిస్ట్ జయచంద్ర అండ్ ఆక్యుపైడ్ కనౌజ్ అండ్ బెనారస్. ఈయన 1193లో ఇతని మాస్టర్ అయినటువంటి మహమ్మద్ గోరీకి సహాయకరంగా ఈ యొక్క చాందావర్ యుద్ధంలో పాల్గొని ఆ చాందావర్ పాలకుడైనటువంటి జయచంద్రను ఓడించి ఆయన ఆధీనంలో ఉన్నటువంటి కనౌజ్ బెనారస్ ప్రాంతాల్ని ఆక్యుపై చేసుకున్నాడు. హీ డిఫీటెడ్ సులక్షణ్ పాల్ అండ్ ఆక్యుపైడ్ ద ఫోర్ట్ ఆఫ్ గ్వాలియర్. సో ఇతను 4వ యుద్ధము గ్వాలియర్ ప్రభు అయినటువంటి సులక్షణ్ పాల్తో యుద్ధం చేసి ఆ సులక్షణ్ పాలాన్ని ఓడించి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ను కూడా ఈయన హస్తగతం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అతను రాజుగా చేసినటువంటివి కాదు. మహమ్మద్ గోరీ దగ్గర ఒక వైస్రాయ్గా పనిచేస్తూ అంటే భారతదేశం మీద సైన్యాధిపతిగా ఉంటూ గెలుపొందినటువంటి విజయాలు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇతనికి సుల్తాన్ అవ్వలేదు అప్పటికి. 1206 తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ సుల్తాన్ అయ్యాడు. అంతకుముందు కేవలం వైస్రాయ్గా మాత్రమే పనిచేసేవాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక 5వ విషయం ఇన్ 1196 అంటే 1196లో హీ రూటెడ్ ద హిందూ కన్ఫెడరసీ హెడెడ్ బై భీమా II అండ్ ప్లండర్డ్ ద సిటీ ఆఫ్ అన్హిలాబాద్లో పరిపాలన చేస్తున్నటువంటి రెండో భీమను ఓడించి హిందూ కన్ఫెడరసీ అంటే హిందూ రాజుల్ని ఓడించడం మొదలుపెట్టాడు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ మిలిటరీ అచీవ్మెంట్ ఆఫ్ ఐబక్ వాజ్ ద కాంక్వెస్ట్ ఆఫ్ బీహార్ అండ్ బెంగాల్ ఇన్ 1197. 1197లో ఇతను జయించినటువంటి విజయాల్లో అన్నిటిలో కంటే మోస్ట్ మిలిటరీ అచీవ్మెంట్గా దేన్ని చెప్తామంటే బెంగాల్ మరియు బీహార్ని 1197లో జయించాడు. అదే అత్యున్నతమైనది, అతి ప్రాముఖ్యమైనటువంటి అచీవ్మెంట్. సో హిస్ జనరల్స్ బై నేమ్ మహమ్మద్ బిన్ బఖ్తియార్ ఖిల్జీ అండర్టుక్ ద ఎక్స్పిడిషన్స్ అగైనిస్ట్ బీహార్ అండ్ బెంగాల్. సో ఇతని జనరల్స్లో ఒకరైనటువంటి మహమ్మద్ బిన్ బఖ్తియార్ ఖిల్జీ. సో వన్ ఆఫ్ ద హిస్ జనరల్స్ బై నేమ్ మహమ్మద్ బిన్ బఖ్తియార్ ఖిల్జీ. ఈ మహమ్మద్ బిన్ బఖ్తియార్ ఖిల్జీ అనేటువంటి ఆయన ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఒక జనరల్స్లో ఒక ఆయన పేరు మీదే ఈ బీహార్ బెంగాల్ని సాధించడం అనేది జరిగింది. సో హ్యావింగ్ డిస్ట్రాయిడ్ ద ఫేమస్ యూనివర్సిటీస్ ఆఫ్ నలంద అండ్ విక్రమశిల అండ్ ఉదంతపురి. అదేవిధంగా బఖ్తియార్ రీచ్డ్ నదియా ద క్యాపిటల్ ఆఫ్ లక్ష్మణ సేన ఆఫ్ బెంగాల్. సో ఈ బఖ్తియార్ ఖిల్జీ ఈయన యొక్క ఈ బఖ్తియార్ ఖిల్జీ అనేవాడు కుతుబుద్దీన్ ఐబక్ యొక్క జనరల్స్లో ఒక వ్యక్తి. ఆ బఖ్తియార్ ఖిల్జీ ఈ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాలను జయించాడు. ఏవి? బీహార్, బెంగాల్. అలా జయించడంతో పాటు ఫేమస్ యూనివర్సిటీని డెస్ట్రాయ్ చేశాడు. అవేంటంటే నలంద యూనివర్సిటీ ఒకటి, అదేవిధంగా విక్రమశిల, అదేవిధంగా ఉద్దాంతపూరి. ఈ 3 యూనివర్సిటీల్ని డెస్ట్రాయ్ చేశాడు, అంటే నాశనం చేశాడు. వీటితో పాటు ఈయన ఎక్కడికి రీచ్ అయ్యాడంటే నదియాకి రీచ్ అయ్యాడు. ఈ నదియా అనేది లక్ష్మణ సేన యొక్క రాజధాని, బెంగాల్కి చెందినటువంటి లక్ష్మణ సేనుని యొక్క రాజధానే నదియా. సో అక్కడికి రీచ్ అయ్యి దాన్ని కూడా ఆక్యుపై చేసుకున్నాడు. ఓకేనా. తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ సుల్తాన్ అయ్యాడు. ఎప్పుడంటే 1206లో. సుల్తాన్ అయిన తర్వాత రాజుగా 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. సో 1206 వరకు మహమ్మద్ గోరీ దగ్గర వైస్రాయ్గా ఉండేవాడు. 1206లో ఎప్పుడైతే మహమ్మద్ గోరీ చనిపోయాడో కుతుబుద్దీన్ ఐబక్ సుల్తాన్ అయ్యాడు. ఓకేనా. సో దీని గురించి చూద్దాం. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మహమ్మద్ గోర్, ద టర్కిష్ అమీర్స్ అండ్ హిస్ జనరల్స్ ఎలెక్టెడ్ కుతుబుద్దీన్ ఐబక్ యాజ్ ద సుల్తాన్. ఎప్పుడైతే మహమ్మద్ గోర్ చనిపోయాడో ఆ టర్కిష్ ప్రభువులు మరియు టర్కిష్ జనరల్స్ అందరూ కూడా ఈ కుతుబుద్దీన్ ఐబక్ని తమ యొక్క సుల్తాన్గా ఎన్నుకోవడం జరిగింది. యాజ్ ద సుల్తాన్ ఐబక్ డిడ్ నాట్ అండర్టేక్ ఎనీ ఫ్రెష్ కాన్క్వెస్ట్. ఈయన సుల్తాన్ అయిన తర్వాత ఇంకెలాంటి విజయాలు సాధించలేదు. అంటే ఏ ప్రాంతాల మీదకి కూడా ఈయన యుద్ధాలకు వెళ్ళలేదు. ఎందుకంటే ఈయన చాలా తక్కువ కాలమే పరిపాలించాడు, తర్వాత చనిపోయాడు. ఈ కన్సాలిడేట్ హిస్ పొజిషన్ బై ఎంటరింగ్ ఇంటూ మ్యాట్రిమోనియల్ అలియన్స్ విత్ ద అదర్ ప్రొమినెంట్ ముస్లిం రూలర్స్ ఆఫ్ ఇండియా. ఈయన ఇతర రాజ్యాలతో, చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలతో మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ అంటే వివాహ సంబంధమైనటువంటి బంధాలను ఏర్పరచుకొని ఇతర ముస్లిం పాలకులతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నాడు. హీ మ్యారీడ్ ద డాటర్ ఆఫ్ తుజిద్దీన్ యాల్దోస్, ద రూలర్ ఆఫ్ గజనీ, అండ్ గేవ్ హిస్ సిస్టర్ టు కుబ్చా టు ద రూలర్ ఆఫ్ సింధు. ఈయన వివాహ సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా స్నేహపూర్వక వాతావరణాన్ని క్రియేట్ చేశాడని చెప్పాం. ముఖ్యంగా గజనీ పాలకుడైనటువంటి
తైజుద్దీన్ యాల్దోజ్ యొక్క కుమార్తెని ఈయన వివాహం చేసుకున్నాడు. అదే విధంగా ఈయన సిస్టర్ అని ఎవరికి ఇచ్చాడంటే కోబ్కా ద రూలర్ ఆఫ్ సింధు పాలకుడికి తన యొక్క సిస్టర్‌ని ఇచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం పాలకులతో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఈయన సామ్రాజ్యంలో ఏ విధమైనటువంటి యుద్ధాలు లేకుండా ఆయన పరిపాలించినటువంటి 4 సంవత్సరాలు కూడా ఏ కొత్త విజయాలు లేకుండా రాజ్యాన్ని ఆ 4 సంవత్సరాలు అలా పరిపాలించాడు అంతే. ఓకేనా? హి ఆల్సో గేవ్ హిస్ డాటర్ టు హిస్ లాయల్ అండ్ క్యాపబుల్ స్లేవ్ జనరల్ ఇల్టుట్మిస్. అదే విధంగా ఈ కుతుబుద్దీన్ ఐబక్ తన దగ్గర లాయల్‌గా ఉన్నటువంటి మరొక బానిస అంటే కుతుబుద్దీన్ ఐబక్ రాజు అయిన తర్వాత ఆయన దగ్గర ఒక సామర్థ్యం కలిగినటువంటి స్లేవ్ ఉండేవాడు. అంటే ఒక సమర్థవంతుడైన బానిసగా అదే విధంగా ఒక క్యాపబిలిటీ ఉన్నటువంటి ఒక జనరల్ స్లేవ్ ఎవరంటే ఇల్టుట్మిస్. ఆ ఇల్టుట్మిస్‌కి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఈ ఇల్టుట్మిస్ కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర చాలా లాయల్‌గా ఉండేవాడు. అదే విధంగా క్యాపబిలిటీ ఉంది అతనికి. మంచి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక బానిస. ఈ బానిస అయినటువంటి ఇల్టుట్మిస్‌కి కుతుబుద్దీన్ ఐబక్ తన యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఇంకా మనం చూసుకున్నట్లయితే యాస్ ఎ మ్యాన్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఏ విధమైనటువంటి కన్‌స్ట్రక్షన్స్ తీసుకొచ్చాడో ఒకసారి చూస్తే హి వాస్ నాట్ ఏ కన్‌స్ట్రక్టివ్ జీనియస్. ఇతను కన్‌స్ట్రక్టివ్ జీనియస్ అయితే కాదు. అయితే హి వాస్ ఇంట్రోలెంట్ టువర్డ్స్ అదర్ రిలీజియన్స్. ఇతను ఇతర మతాల నుంచి అంటే ఇతర మతాల నుంచి ఈ ఇంటోలరెంట్ అంటే అనేక రకాలైనటువంటి భావజాలాలు ఇతర మతాల నుంచి అనేక భావజాలాలను స్వీకరించి ముఖ్యంగా తన మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. హీ డిమాలిష్డ్ ద హిందూ టెంపుల్స్. ముఖ్యంగా ఇతను చేసినటువంటి అతి పెద్ద దరిద్రపు పని ఏంటంటే ఆ హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అంటే హిందువుల యొక్క దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిమాలిష్ చేశాడు. హౌవెవర్ హి వాస్ ప్యాటర్న్ ఆఫ్ లెర్నింగ్. ఇతను అతనికి ముందు ఉన్నటువంటి మహమ్మద్ గోరీ గాని, మహమ్మద్ గజనీ గాని వీళ్ళందరూ కూడా అదే విధంగా చేసినటువంటి వాళ్ళే. అయితే హి హాడ్ ద టైటిల్ లాక్ బాక్స్ ఆర్ గివర్ ఆఫ్ లాక్స్. ఇతనికి ఒక టైటిల్ ఉంది. లాక్ బాక్స్ లేదా గివర్ ఆఫ్ లాక్స్ అనేటువంటి టైటిల్ ఉంది. హి హ్యాడ్ అన్ ఆర్టిస్టిక్ టేస్ట్. ఇతనికి కళల మీద కొంచెం అభిరుచి ఉంది. అంటే వివిధ రకాల ఆర్టిస్ట్ మీద అంటే ఆర్కిటెక్ట్‌కి సంబంధించినటువంటి అంటే వాస్తు కళలు గాని, సంగీతం గాని, చిత్రలేఖనం గాని ఇలాంటి ఆర్టిస్టిక్ టేస్ట్ అయితే ఇతనికుంది. హి బిల్ట్ 2 మాస్క్యూస్, వన్ అట్ ఢిల్లీ. దీన్నే కువత్ ఉల్ ఇస్లాం అంటాం. అదే విధంగా ద అదర్ అట్ అమీర్. ఇది అర్హాద్దీన్ కా జోంఫరా. సో ఈ 2 కూడా 2 మాస్క్యూస్ అంటే కొన్ని చారిత్రక కట్టడాలన్నమాట. ఈ కువత్ ఉల్ ఇస్లాం అనేది ఇప్పటికీ కూడా ఢిల్లీలో ఉంది. చాలా ప్రాచీనమైనటువంటి కట్టడం. అదే విధంగా ఇంకొకటి అజ్మీర్‌లో ఉంది. సో ఐమీర్‌లో ఉంది. అదేంటంటే దీన్ కా జోంప్రా. సో ఈ 2 కూడా ఇన్ కమోనేషన్ ఆఫ్ ద ముస్లిం ఎంపైర్ ఇన్ ఇండియా హి ఆల్సో స్టార్టెడ్ ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద ఫేమస్ కుతుబ్ మినార్ ఎట్ ఢిల్లీ. స్మిత్ కన్సిడర్డ్ హిమ్ టు బి ఎ టిపికల్ స్పెసిమెన్ ఆఫ్ ద ఫోర్సియస్ సెంట్రల్ ఏషియన్ వారియర్స్ ఆఫ్ ద టైమ్. మెర్సిలెస్ అవాయిడ్ ఏ ఫ్యాంటికల్ ఎస్టిమేట్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్. ఇక్కడ చూడండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇతను 2 ప్రాముఖ్యమైనటువంటి కట్టడాలు నిర్మించాడని చెప్పుకున్నాం. ఒకటేమో కువత్తుల్ ఇస్లాం, ఇంకొకటేమో దీన్ కా జాంప్రా అనేటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి నిర్మాణాలను ఈయన కట్టించాడు ఈయన కాలంలోనన్నాం. వీటితో పాటు ఇంకొక ఫేమస్ కట్టడం కూడా ఈయన స్టార్ట్ చేశాడు. అదేంటంటే కుతుబ్ మినార్. ఎత్తైనటువంటి గోపురం ఢిల్లీలో ఉంటుంది. ఈ కుతుబ్ మినార్‌ని ఢిల్లీలో ఈయన నిర్మించడం అనేది ప్రారంభించాడు. అయితే పూర్తి చేయకముందే ఈయన చనిపోయాడు. ఆ తర్వాత కుతుబ్ మినార్‌ని ఇల్టుట్మిస్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేశాడు. సో కుతుబ్ మినార్ కన్‌స్ట్రక్షన్ కూడా ఈయన కాలంలోనే జరిగింది. ఓకేనా? దీన్ని ఒక స్మిత్ అనేటువంటి ప్రాచీన చారిత్రకారుడు ఏ విధంగా కన్సిడర్ చేశాడంటే ఇతను ఏ ఫోర్సియస్ సెంట్రల్ ఏషియన్ వారియర్స్ ఆఫ్ ద టైమ్ మెర్సిలెస్ అవాయిడ్ ఆఫ్ ఎ ఫ్యాంక్షనల్ ఎస్టిమేట్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఆనాటి కాలంలో ఉన్నటువంటి ముస్లిం పాలకులందరిలో కూడా ఒక ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక స్వతంత్ర పాలకుడుగా ఆ రోజుల్లో చాలా రకమైనటువంటి పేరు అనేది గడించాడు. అయితే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఎస్టిమేట్ మనం చూసుకున్నట్లయితే ద క్రెడిట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద రూల్ ఇన్ ఇండియా డెఫినెట్లీ గోస్ టు కుతుబుద్దీన్. సో ఇండియాలో ఈ యొక్క పాలనని కుతుబుద్దీన్ ఐబక్కే ముందు ఢిల్లీ సుల్తాన్ల పాలన ప్రారంభించిన వాడు కుతుబుద్దీన్ ఐబక్కే. ఆ క్రెడిట్ అతనికే చెందుతుంది. డాక్టర్ ఏఎల్ శ్రీవాస్తవ హిస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ యాజ్ ఐబక్ యాజ్ సేడ్ బై
achievement was to sever India's connections with Ghazni and thus put end of the Ghazni's sovereignty over the Hindustan. సో గజనీస్ సావరెంటీ భారతదేశం మొత్తం మీద అప్పటి వరకు ఉన్నటువంటి గజనీస్ సావరెంటీని తొలగించి ఈ యొక్క ఢిల్లీ సుల్తానేట్ని స్థాపించినటువంటి క్రెడిట్ ఎవరికి చెందుతుందంటే కుతుబుద్దీన్ ఐబక్కే చెందుతుందని ఇక్కడ మనకి ఏఎల్ శ్రీవాస్తవ అనేటువంటి చరిత్రకారుడు తెలియజేస్తున్నాడు. ఓకేనా. సో ఇది కుతుబుద్దీన్ ఐబక్ సంబంధించినటువంటి సర్వీసెస్. ఓకేనా. సో ఒకటికి 2 సార్లు వినండి, ఈజీగా ఒక సింపుల్ కథలాగా ఉంటుంది. సో మీకు ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనా. దిస్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇల్టుట్మిస్ ఇన్ లేయింగ్ డౌన్ ద ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఈ ఢిల్లీ సుల్తానేట్ని స్థాపించడంలో ఇల్టుట్మిస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటో వివరించమని అడిగాడు. సో కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి ఆయన ఢిల్లీ సుల్తానేట్లో మొట్టమొదటి డైనెస్టీ అయినటువంటి స్లేవ్ డైనెస్టీని స్థాపించాడని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అయితే నిజమైన ఢిల్లీ పాలకుడుగా, మొట్టమొదటి నిజమైన ఢిల్లీ పాలకుడుగా ఎవరిని చెప్తారంటే ఈ ఇల్టుట్మిస్నే చెప్తారండి. సో ఎందుకు అలా చెప్తారు? ఇల్టుట్మిస్ అనేటువంటి ఆయన కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు. కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర బానిసగా ఉంటూ ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నాడు. మరి ఈ ఇల్టుట్మిస్ ఏ విధంగా చక్రవర్తి అయ్యాడు, ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఏంటో వివరంగా నేర్చుకుందాం. ఓకేనా. చూడండి, ఇంట్రడక్షన్ వచ్చేసి ఇల్టుట్మిస్ వాజ్ వన్ ఆఫ్ ద అవెల్ సుల్తాన్స్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్లో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రముఖ సుల్తాన్లందరిలో కూడా ఇల్టుట్మిస్ ఒకడు. హీ వాజ్ ఎ టర్క్. ఇతను ఒక టర్కీ వాడు. హీ బిలాంగ్స్ టు ద ఫేమస్ ఇల్బ్రే ట్రైబ్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. ఈయన సెంట్రల్ ఆసియాలో ఒక ఇల్బ్రే ట్రైబ్ అనేటువంటి ఒక తెగకు చెందినటువంటి వ్యక్తి. హిస్ బ్రదర్ గ్రూ జెలస్ ఆఫ్ హిస్ బ్యూటీ, విర్చ్యూ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ సోల్డ్ హిమ్ యాజ్ ఎ స్లేవ్ టు జమాలుద్దీన్. ఈ ఇల్టుట్మిస్ యొక్క అన్నలందరూ కూడా ఇతనుకున్నటువంటి అందాన్ని బట్టి, ఇతనుకున్నటువంటి విర్చ్యూ, జ్ఞానము, ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ, వీటన్నిటిని చూసి వాళ్ళు జలస్ ఫీల్ అయ్యి ఆ ఇల్టుట్మిస్ని వాళ్ళ అన్నలందరూ కలిపి ఈ యొక్క జమాలుద్దీన్కి స్లేవ్గా, అంటే ఒక బానిసగా అమ్మేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, లేటర్ జమాలుద్దీన్ సోల్డ్ హిమ్ టు కుతుబుద్దీన్ ఎట్ ఢిల్లీ. ఈ జమాలుద్దీన్ కుతుబుద్దీన్ ఐబక్కి ఢిల్లీలో ఈ యొక్క ఇల్టుట్మిస్ని బానిసగా అమ్మేశాడు. అన్నలేమో జమాలుద్దీన్కి అమ్మితే ఈ జమాలుద్దీన్ కుతుబుద్దీన్ ఐబక్కి ఢిల్లీలో బానిసగా అమ్మేశాడు. ఓకేనా. సో హీ సూన్ వాన్ ద అడ్మిరేషన్ ఆఫ్ హిజ్ మాస్టర్, బికేమ్ ద గవర్నర్ ఆఫ్ గ్వాలియర్ అండ్ బులాంద్ షాహ్ ఇన్ సక్సెషన్. ఇక్కడ ఇల్టుట్మిస్ కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర బానిసగా ఉంటూ చాలా తక్కువ కాలంలోనే వాన్ ద అడ్మిరేషన్ ఆఫ్ హిజ్ మాస్టర్, అతని యొక్క యజమాని అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర చాలా ఒక రకమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, అతని యొక్క నమ్మకము, ఇవన్నీ నిరూపించుకొని ఆ యజమాని యొక్క నమ్మకాన్ని గెలుచుకున్నాడు. అదేవిధంగా యజమాని యొక్క కరుణను గెలుచుకున్నాడని చెప్పొచ్చు. ఓకేనా. సో ఈయన ఆ విధంగా నమ్మకంగా పనిచేయడం ద్వారా ఈయన్ని గ్వాలియర్కి గవర్నర్గా కుతుబుద్దీన్ ఐబక్ నియమించాడు. అదేవిధంగా తర్వాత బులాంద్ షాహాకి కూడా గవర్నర్గా నియమించాడు. ముందేమో ఫస్ట్ గ్వాలియర్ గవర్నర్ గాను, ఆ తర్వాత బులాంద్ షాహి గవర్నర్ గాను ఇల్టుట్మిస్ని నియమించాడు కుతుబుద్దీన్ ఐబక్. ఓకేనా. లేటర్ కుతుబుద్దీన్ gave his daughter in marriage to him and appointed him as the governor of Badan. సో ఆ తరువాత కాలంలో ఈయన తన కుమార్తెని, కుతుబుద్దీన్ ఐబక్ తన కుమార్తెని ఇల్టుట్మిస్కి ఇచ్చి వివాహం చేసి బాదాన్కి గవర్నర్గా నియమించాడు. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హిస్ మాస్టర్ ఇన్ 1210, 1210లో ఇతను మాస్టర్ అంటే ఇల్టుట్మిస్ యొక్క మాస్టర్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఆ కుతుబుద్దీన్ ఐబక్ 1210లో చనిపోయిన తర్వాత ఆన్ ద ఇనివేషన్ ఆఫ్ ద నోబెల్స్ ఆఫ్ ఢిల్లీ హీ డిపోజ్డ్ ఇన్కాంపిటెంట్ ఆరం షాహ్, ద సన్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్ అండ్ అస్రప్డ్ ద థ్రోన్. ఇక్కడ 1210లో కుతుబుద్దీన్ ఐబక్ చనిపోయిన తర్వాత ఢిల్లీలో అనేక తిరుగుబాట్లు జరిగాయి. అందులో ముఖ్యంగా ఈ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క కుమారుడు ఎవరు? ఆరామ్ షాహ. ఈ ఆరామ్ షాహను కూడా ఈ యొక్క ఇల్టుట్మిస్ ఓడించేసి ఈ ఢిల్లీ మీద రాజుగా, తనకు తానుగా చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఓకేనా. అంటే మనం రాజులు, చక్రవర్తులు అంటాం, వాళ్ళు ముస్లింలు కాబట్టి సుల్తాన్ అంటారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇల్టుట్మిస్ యొక్క అచీవ్మెంట్స్ చూసినట్లయితే సప్రెస్డ్ ఆఫ్ ఆరామ్ షాహ సపోర్ట్స్. ఆరామ్ షాహ సపోర్టర్స్ని సప్రెస్ చేశాడు. ఇది మొదటిది. సో ఎట్ ఫస్ట్ ఈ సప్రెస్డ్ ద సపోర్టర్స్ ఆఫ్ ఆరామ్ షాహ్ అండ్ బ్రాడ్ ఢిల్లీ. సో ఢిల్లీని
అదేవిధంగా ఔధ్‌ని, బాదన్ని, బెనారస్ ఇలాంటి ప్రాంతాల మీద కుతుబుద్దీన్ ఐబక్ కుమారుడైనటువంటి అరామ్ సాహా అతని సపోర్టర్లు కలిపి ఢిల్లీ మీద దాడి చేసినప్పుడు వాళ్ళందరినీ అణిచివేసి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి ఇల్తుట్మిస్. ఢిల్లీతో పాటు ఔధ్ ప్రాంతాన్ని, బాదౌన్ అండ్ బెనారస్‌లో కూడా ఈయన ఆక్యుపై చేయడం అనేది జరిగింది. అండర్ ఈజ్ ఎఫెక్టివ్ కంట్రోల్ వీటన్నిటిని కూడా తన యొక్క ప్రభావవంతమైనటువంటి కంట్రోల్ కిందకి తీసుకొచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఆల్దోస్ ఆఫ్ గజనీ డ్రివెన్ అవుట్ బై సెంట్రల్ ఏషియన్ కింగ్ అల్లావుద్దీన్ మహమ్మద్ ఫ్రమ్ గజనీ. సో ఇక్కడ సెంట్రల్ ఏషియా కింగ్ అయినటువంటి డ్రివెన్ అవుట్ బై సెంట్రల్ ఏషియన్ కింగ్ అంటే అప్పుడు మధ్య ఆసియాలో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే అల్లావుద్దీన్ మహమ్మద్ ఫ్రమ్ గజనీ. గజనీని ఇతనే అల్లావుద్దీన్ గజనీ ప్రాంతాన్ని చాలా మంది చక్రవర్తులు పరిపాలించారు. అందులో ఈ ఇల్టుట్మిష్ భారతదేశంలో సుల్తానేట్ని స్థాపించినప్పుడు సెంట్రల్ ఏషియా రాజుగా ఎవరున్నారంటే అల్లావుద్దీన్ మహమ్మద్ ఉన్నాడు. సో యాల్దోస్ టుక్ షెల్టర్ ఇన్ లాహోర్. ఈ యాల్దోజు లాహోర్లో అతనికి షెల్టర్ ఇచ్చాడు. అయితే ఇల్టుట్మిష్ ఇన్ఫ్లిక్టెడ్ ఏ క్రషింగ్ డిఫీట్ అపాన్ హిమ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ తెరైన్ ఇన్ 1215. 1215లో వాళ్ళతో ఇల్టుట్మిష్ తెరైన్ అనే ప్రాంతంలో యుద్ధం చేసి వారిని ఓడించడం జరిగింది. ఆ తర్వాత లాటర్ ఆల్దోస్ వాజ్ టేకెన్ యాజ్ ఏ ప్రెషనీర్ అండ్ పుట్ టు డెత్. ఆ తర్వాత యాల్దోర్ని ఒక ప్రెషనీర్గా అంటే జైలుకి పంపించి అదే విధంగా చనిపోవడం కూడా జరిగింది. సో ఇల్టుట్మిష్ ఈ ఆల్దోజ్కి అలావుద్దీన్ మహమ్మద్కి ఆశ్రయం ఇచ్చినందుకు ఆ ఆల్దోజ్ని తర్వాత తెరైన్ యుద్ధంలో ఓడించి ఇతన్ని జైలుకి పంపించాడు ఫస్ట్ ప్రిజనర్గా. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడే చనిపోవడం అనేది జరిగింది. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి మంగోలీ ఇన్వాషన్స్ అంటే మంగోలీ దండయాత్రలు. మంగోలీలు కూడా భారతదేశం మీద దండయాత్రలు చేశారు. ద మంగోల్స్ వర్ ద ఫేషియస్ సేవేజెస్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. ఈ మంగోలీలు సెంట్రల్ ఏషియా మధ్య ఏషియా ప్రాంతానికి చెందినటువంటి వారు. దే వర్ ఫేమస్ ఫర్ దేర్ క్రూయల్టీ అండ్ డిస్ట్రక్షన్. వీళ్ళు చాలా క్రూరులు, అదేవిధంగా డిస్ట్రక్షన్ కారులు అంటే విధ్వంసకారులు అనమాట. చాలా క్రూయల్టీ ఉంటుంది, వీళ్ళి క్రూరత్వం ఉంటుంది. ఆ క్రూరత్వంతో పాటు వాళ్ళు కనిపించినవన్నీ కూడా దోచుకొని నాశనం చేసేటువంటి అంత దుర్మార్గులు మంగోలీస్. సో అండర్ దైర్ లీడర్ తెముచిన్ అంటే ఈయనే చెంగిజ్ ఖాన్ అంటాం. చెంగిజ్ ఖాన్ యొక్క ఇంకొక పేరే తెముచిన్. ఈ మంగోలీలకి లీడర్షిప్ వహించింది ఎవరంటే చెంగిజ్ ఖాన్. ఈ చెంగిజ్ ఖాన్ అనే ఆయన దే ర్యాన్ సేక్రెడ్ చైనా, సెంట్రల్ ఏషియా అండ్ వెస్టర్న్ ఆసియా ఈ 3 ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు మంగోలీలు. ఆ 3 ప్రాంతాలను ఆయన ఆక్యుపై చేసుకుని సెంట్రల్ ఆసియా మీద మంచి పట్టు సంపాదించాడు చెంగిజ్ ఖాన్. ఆ తర్వాత ఇన్ సెంట్రల్ ఏషియా దే డిస్ట్రాయిడ్ ద ఎంపైర్ ఆఫ్ అల్లావుద్దీన్ మహమ్మద్. వీళ్ళు కూడా అల్లావుద్దీన్ మహమ్మద్ మొత్తం సామ్రాజ్యాన్ని మంగోలీలు ధ్వంసం చేసి పడేశారు. వైల్ అల్లావుద్దీన్ మహమ్మద్ ఫ్లడ్ ది కాస్పియన్ సీ, హిస్ సక్సెసర్ జలాలుద్దీన్ మంగల్ బర్నీ అండ్ ఫ్లడ్ టు పంజాబ్ అండ్ షౌట్ ద షెల్టర్ ఆఫ్ ఇల్టుట్మిష్. సో ఈయన కాస్పియన్ సీ గుండా ప్రయాణించి పంజాబ్ చేరుకొని ఇల్టుట్మిష్ యొక్క ఆశ్రయాన్ని పొందాడు. ఎవరు? ఈ యొక్క అల్లావుద్దీన్ మహమ్మద్ అనేటువంటి ఆయన. ఎందుకంటే మంగోలీలు దాడి చేసి మొత్తం ఈ అల్లావుద్దీన్ మహమ్మద్ యొక్క పూర్తి సామ్రాజ్యాన్ని సెంట్రల్ ఏషియా సామ్రాజ్యాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేశారు. సో ఈయన కాస్పియన్ సముద్రం గుండా ప్రయాణించి భారతదేశంలోని పంజాబ్కు చేరుకొని పంజాబ్లో ఇల్టుట్మిష్ యొక్క ఆశ్రయాన్ని పొందాడు. ఇల్టుట్మిష్ రిఫ్యూజ్డ్ టు రెస్క్యూ మంగల్ బర్నీ అండ్ ఇన్ పర్స్పెక్ట్ మంగల్ బర్నీ మంగోల్స్ రీచ్డ్ ఇండస్ బట్ డిడ్ నాట్ పెనిట్రేట్ డ్యూ టు ద హాట్ క్లైమేట్. అయితే మంగోలీలు భారతదేశం మీద ఈ మంగల్ బర్నీ కోసం వచ్చినప్పటికీ అంటే ఈ ప్రాంతంకి వచ్చినటువంటి వీళ్ళ కోసం వచ్చినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వేడి వాతావరణాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఆఫ్టర్ ద రిటర్న్ ఆఫ్ మంగోల్స్ మంగల్ బర్నీ డిఫీటెడ్ కుబ్స్కా ఆఫ్ సింధ్ అండ్ ప్లండర్ హిస్ కింగ్డమ్ అండ్ వెంట్ అవే ఆఫ్ పెర్షియా. సో వీళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఈ మంగల్ బర్నీ ఈ యొక్క మంగోలీలను ఓడించి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి సింధు ప్రాంతాన్ని మరియు అతని యొక్క సామ్రాజ్యాన్ని ఇతను ఇంతకుముందు కోల్పోయినటువంటి సామ్రాజ్యాన్ని మొత్తం తీసుకొని పర్షియాకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే తన సామ్రాజ్యాన్ని మరలా తను చేజిక్కించుకోవడం అనేది జరిగింది. ఇక ఇందులో మనం చూసుకున్నట్లయితే ద ఇల్టుట్మిష్ వైజ్లీ అవైటెడ్ ద మంగోల్ అటాక్స్ ఆఫ్ ఇండియా. సో మంగోలీల యొక్క అటాక్స్ని ఇల్టుట్మిష్ కాలంలో వచ్చినప్పటికీ కూడా అతను స్నేహపూర్వక వాతావరణం ద్వారా దాన్ని అంటే అల్లావుద్దీన్ మహమ్మద్కి సాయం చేసినట్లే చేసి మంగోల్ అటాకులు భారత్ మీదకి రాకుండా చూశాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖుబాక్ ఆఫ్ సింధు.
సో కొబాచ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యూబాచ్ ఆఫ్ సింధ్ అనేది టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డిఫీట్ ఆఫ్ కొబాచ్ ఆఫ్ సింధ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మంగబర్ని. సో ఇల్టుట్మిస్ drove him away from Multan and Wuch annexed his dominance to the Delhi Sultanate. సో ఈ కోబ్స్ ఆఫ్ సింధుని మంగల్బర్ని తీసుకున్న తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇల్టుట్మిస్ ఆ మంగల్బర్ని కూడా ముల్తాన్ నుంచి, ముల్తాన్ ప్రాంతం అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉందండి ముల్తాన్ మరియు ఊచ్ ప్రాంతాల నుంచి దూరంగా పంపేసి ఆ మొత్తం ప్రాంతాన్ని కూడా ఢిల్లీ సుల్తానేట్ అంటే ఢిల్లీ సంస్థానం కిందకి, ఢిల్లీ సామ్రాజ్యం కిందకి తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎస్టిమేట్ ఆఫ్ ఇల్టుట్మిస్, ఈ ఇల్టుట్మిస్ యొక్క ఎస్టిమేట్స్ చూసుకున్నట్లయితే బై హిస్ విక్టోరియస్ క్యాంపెయిన్స్ he restored the lost territories of the Delhi Sultanate. In this regard, he completed the work of his master కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించడాన్ని ప్రారంభిస్తే ఆ మొత్తం పనిని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క తర్వాత వచ్చినటువంటి ఆయన అల్లుడే, అంటే కుమార్తెను వివాహం చేసుకున్నాడు కాబట్టి అల్లుడు ఎవరు, ఇల్టుట్మిస్సే ఆయన యొక్క మాస్టర్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క కళను నెరవేర్చాడు. ఓకేనా. నెక్స్ట్, బై హిజ్ స్ట్రేవ్డ్నెస్ ఈ సేవ్డ్ ద ఇన్ఫ్రాంట్ ఢిల్లీ కింగ్డమ్ ఫ్రమ్ మంగోల్ పెరిల్. సో ఈయన మంగోలుల దాడుల నుంచి కూడా ఢిల్లీని కాపాడుకొని ఈయన మాస్టర్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఏర్పాటు చేసినటువంటి ఢిల్లీ సామ్రాజ్యాన్ని చెక్కు చెదరకుండా ఇల్టుట్మిస్ కాపాడుకుంటూ వచ్చాడు. హిజ్ పొలిటికల్ అథారిటీ వాజ్ ఆల్సో రికగ్నైజ్డ్ బై ఖలీఫా. సో ఇతని పొలిటికల్ అథారిటీ కూడా ఖలీఫా చేత గుర్తించబడింది. సో ఇన్ హానర్ ఆఫ్ హిజ్ అచీవ్మెంట్స్ ఈ రిసీవ్డ్ ద టైటిల్ ఎయిడ్ ఆఫ్ ద కమాండర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్. ఇతనికి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే ఎయిడ్ ఆఫ్ ద కమాండర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ అనేటువంటి టైటిల్ అనేది ఈయనకి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ వై హీ వాజ్ రిగార్డెడ్ యాజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్. ఈ అన్ని కారణాల వల్ల ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించి రియల్ ఫౌండర్గా ఎవరిని చెప్పుకుంటారంటే ఇల్టుట్మిస్నే చెప్పుకుంటారు. సో ఢిల్లీ సుల్తానేట్ని స్థాపించినటువంటి వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్. కానీ కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ నుంచి పరిపాలించాడు. కానీ ఆ లాహోర్ నుంచి క్యాపిటల్ని ఢిల్లీకి మార్చి ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఇల్టుట్మిస్ పరిపాలించాడు. అందువలన ఇల్టుట్మిస్ని రియల్ ఫౌండర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ అని పిలుస్తారు. ఓకేనా. టు కన్క్లూడ్ ఇన్ ద వర్డ్స్ డాక్టర్ ఏఎల్ శ్రీవాత్సవ, హీ laid the foundation of military monarchy which reached a high water mark, a despotism under the ఖిల్జీస్. ఈయన ఖిల్జీలకు సంబంధించి తర్వాత ఇల్టుట్మిస్ బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశం ఇచ్చింది. ఆ ఖిల్జీ వంశం కింద అంటే అద్భుతమైనటువంటి ఒక వాటర్ మార్క్, అంటే ఎవరు చెక్కు చెదరనటువంటి, ఎవరు నాశనం చేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి పాలన నేను అందించాడు. ఆ తర్వాత ఈ స్లేవ్ డైనెస్టీ తర్వాత వచ్చినటువంటి డైనెస్టీయే ఖిల్జీ డైనెస్టీ అని మనం చెప్పుకుంటాం. సో ఖిల్జీ డైనెస్టీకి ముందు ఢిల్లీ సుల్తానేట్లో ప్రభావవంతమైనటువంటి పాలన ఇల్టుట్మిస్ అందించడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. డిస్కస్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బాల్బన్స్ థియరీ ఆఫ్ కింగ్షిప్. బాల్బన్ తీసుకొచ్చినటువంటి థియరీ ఆఫ్ ఫ్రెండ్షిప్లో మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటో డిస్కస్ చేయమని అడిగాడు. ఓకేనా. సో అవేంటో ఒకసారి చూద్దాం. ముందు ఇంట్రడక్షన్ చూడండి. గియాసుద్దీన్ బాల్బన్ వాజ్ ద డెస్పాట్. He succeeded in establishing an absolute monarchy by suppressing all oppositions to the crown. ఈయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంతమంది అపోజిషన్స్ని ఓడించి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి వ్యక్తి, ఈయన కూడా క్లేవ్ డైనెస్టీకి చెందినటువంటి వ్యక్తి, అంటే బానిస వంశానికి చెందినటువంటి మరలా తిరిగి ఢిల్లీ సుల్తాన్ యొక్క అధికారాన్ని పునరుద్ధరించినటువంటి వ్యక్తి. ఈయనకు ముందు కొంతకాలం పాటు ఢిల్లీ సుల్తాన్ల అధికారం అనేది పోయింది ఢిల్లీలో. ఆ తర్వాత ఈ జియాసుద్దీన్ బాల్బన్ అనేటువంటి ఈయన మొత్తం అందరి అపోనెంట్స్ని ఓడించి మరలా ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. ఓకేనా. సో హీ ట్రాస్డ్ ఈజ్ డెసెంట్ ఫ్రమ్ ద మైథికల్ టర్కిష్ హీరో అఫ్రషైబ్ అండ్ దేర్ బై ఏ షౌట్ టు క్రియేట్ ఏ హాలో ఆఫ్ సుపీరియారిటీ రౌండ్ ద మోనార్కీ. ఇదిగోండి. సో టర్కిష్ ప్రభువుల కాలంలో, అఫ్రషైబ్ కాలంలో, అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క బానిస వంశానికి చెంది ఇల్టుట్మిస్ తర్వాత రజియా సుల్తానా కింగ్ అయింది, ఆమె మొట్టమొదటి మహిళ, రాజు అయినటువంటి మొట్టమొదటి మహిళ. ఆ తరువాత కొంతకాలం పాటు ఢిల్లీ సుల్తాన్లు తమ యొక్క ప్రభావాన్ని ఢిల్లీ మీద చూపించలేకపోయారు.
ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తే గియాసుద్దీన్ బాల్బన్. ఈ గియాసుద్దీన్ బాల్బన్ అనేటువంటి ఆయన మరలా ఢిల్లీలో తన యొక్క అంటే సుల్తాన్ల యొక్క అధికారాన్ని మరలా రీస్టోర్ చేసినటువంటి వ్యక్తి. సో హీ క్లెయిమ్డ్ టు హ్యావ్ ఏ డివైన్ శాంక్షన్ టు రూల్ యాజ్ ద సుల్తాన్. ఇతను ఏమంటాడంటే సుల్తాన్ అంటే దేవుని యొక్క వరము, సుల్తాన్ కావడం అనేది భగవంతుని యొక్క వరము అనేటువంటి అభిప్రాయం ఎవరు కలిగి ఉన్నారంటే ఈ యొక్క జియాజుద్దీన్ బాల్బన్. ఓకేనా. నెక్స్ట్ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బాల్బన్స్ థియరీ ఆఫ్ కింగ్షిప్. అసలు మన క్వశ్చన్లో ఏమడిగాడు, బాల్బన్ తీసుకొచ్చినటువంటి థియరీ ఆఫ్ కింగ్షిప్లో మెయిన్ ప్రిన్సిపల్స్ అడిగాడు. సో అందులో మొదటిగా సావరిన్ ఇన్ షాడో ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. భూమి మీద సార్వభౌమాధికారం అనేది దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు నీడ కిందే పరిపాలన చేస్తాం అనేటువంటిది ఈయన మొదటి ప్రిన్సిపల్. ఇక్కడ ఈయన ఏమన్నాడంటే బాల్బన్ లెడ్ గ్రేట్ స్ట్రెస్ ఆన్ ద ఎపిథిస్ట్ జిలాలిహి ద షాడో ఆఫ్ గాడ్స్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్. ఈయన తనను తాను ఏం చెప్పుకునేవాడంటే భగవంతుని నీడగా చెప్పుకునేవాడు. భగవంతుని నీడగా నేను పరిపాలన చేస్తున్నానని చెప్పేవాడు. ఇట్ వాజ్ ఈవెన్ ఇన్స్క్రైబ్డ్ ద కాయిన్స్ యాజ్ వైస్ రీజెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. ఈయన కాయిన్స్ని కూడా భగవంతుడి పేరటే అనేక రకాలైనటువంటి భగవంతుడి దూతగా, భగవంతుడి నీడగా ఈయన ప్రకటించుకుంటూ ఆ విధమైనటువంటి కాయిన్స్ కూడా ప్రవేశపెట్టాడు. యాజ్ వైస్ రీజెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. దేవుడు భూమి మీద దేవుని యొక్క వైస్ రీజెంట్గా బాల్బన్ తన తాను ప్రకటించుకున్నాడు. బాల్బన్ వాంటెడ్ ఇట్ టు బి నోన్ దట్ హీ వాజ్ అబౌవ్ లా యాజ్ వెల్ యాజ్ ద టర్కీస్ రూలింగ్ ఎలైట్ హూ హ్యాడ్ బ్రాట్ ద సుల్తానేట్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. ఈయన పరిపాలనా కాలంలో ఢిల్లీ సుల్తానేట్లో ఈయన ఏ విధానాలను అనుసరించాడంటే టర్కీస్ ప్రభువులు పరిపాలనను ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా పరిపాలన అనేది చేయడం జరిగింది. ఎవరు? బాల్బన్. ఓకేనా. హీ రూల్డ్ బై డివైన్ శాంక్షన్స్ అండ్ వాజ్ హెన్స్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వరల్డ్లీ అథారిటీ ఫర్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిజ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ యాజ్ సావరిన్. ఈయన అన్నిటి మీద సార్వభౌమాధికారాన్ని కలిగి ఎవరు కూడా ఇతనికి ఆన్సరబుల్గా ఉండాలి, కానీ ఇతను ఎవరికి కూడా ఆన్సరబుల్గా ఉండేవాడు కాదు. సో భగవంతుని నీడగా నేను పరిపాలన చేస్తానని సార్వభౌమాధికారాన్ని కలిగినటువంటి ఒక చక్రవర్తిగా ఈయన ఒక గొప్ప సుల్తాన్గా పరిపాలన అనేది చేశాడు. అందుకే స్లేవ్ డైనెస్టీలో ఫేమస్ ఎవరంటే ఈయననే చెప్తాం. సో బానిస వంశంలో గొప్పవాడు అని ఎవరిని చెప్తామంటే జియాసుద్దీన్ బాల్బన్నే చెప్తాం. ఓకేనా. బై డూయింగ్ సో హీ అటెంప్ట్ ద రైజ్ ద స్టేటస్ అండ్ ప్రెస్టేజ్ ఆఫ్ ద క్రోన్. ఈయన ఆ ఢిల్లీ సుల్తాన్లకు ఉన్నటువంటి గౌరవాన్ని, స్టేటస్ని, ప్రెస్టేజ్ని తిరిగి పునరుద్ధరించినటువంటి ఒక గొప్ప సుల్తాన్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, అడాప్టింగ్ డిగ్నిఫైడ్ రిజర్వ్ని అడాప్ట్ చేసుకున్నటువంటి వాడు. అంటే ఇది ఒక మెయిన్ ప్రిన్సిపల్. ఏ బాల్బన్ వాంటెడ్ టు సబ్స్టేనిటేట్ దట్ ఈ హ్యాడ్ ఏ క్లైమ్ ఆఫ్ డివైన్ ఆరిజిన్. సో ఈయన డివైన్ ఆరిజిన్ యొక్క ఒక క్లైమ్ని పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా హెన్స్ హీ బ్రాట్ అబౌట్ ఏ రాడికల్ చేంజ్ ఇన్ హిజ్ అటైర్ యాజ్ వెల్ యాజ్ సోషల్ ఎటిక్విట్స్. ఈయన సమాజంలో కానీ, పరిపాలనా విధానంలో కానీ, ఆర్థికపరమైన అంశాల్లో కానీ అన్నిట్లో కూడా ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చాడు, ఒక రాడికల్ చేంజ్ని తీసుకొని వచ్చాడు. అదేవిధంగా హీ గేవ్ అప్ డ్రింకింగ్. సో ఇతను తాగేటువంటి అలవాటు లేదు. స్టాప్డ్ మిక్సింగ్ విత్ హిజ్ కోటరీస్ని మిక్స్ చేయడాన్ని ఆపేశాడు. అండ్ బ్యాన్డ్ పబ్లిక్ డ్రింకింగ్ బై ద నోబిలిటీ అండ్ రిమైండ్ ఏ లూఫ్ ఆఫ్ రిజర్వ్డ్ ఫ్రమ్ ద పీపుల్ ఎట్ లార్జ్. అదేవిధంగా గుంపుగా అందరూ పబ్లిక్గా డ్రింక్ చేయడాన్ని ఆపేశాడు. ఇతను కూడా డ్రింక్ చేయడం మానేశాడు. అదేవిధంగా స్టాప్డ్ మిక్సింగ్ విత్ హిజ్ కోటియర్స్తో మిక్సప్ అవడాన్ని కూడా నిషేధించాడు. ఇలాంటి కొన్ని పదాలు అంటే కొన్ని విధానాల్ని ఈయన తీసుకొని రావడం జరిగింది. ముందుగా ఈయన మద్యాన్ని మానేశాడు, అదేవిధంగా పబ్లిక్లో డ్రింక్ చేయడానికి కూడా నిషేధించాడు. బాల్బన్ ఆల్వేస్ మెయింటైన్డ్ ద ఎక్స్టర్నల్ డిగ్నిటీ అండ్ డిస్ప్లేడ్ అండ్ ఆవ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఈయన ఎక్కువగా ఎక్స్టర్నల్ డిగ్నిటీని మెయింటైన్ చేస్తూ వచ్చేవాడు. అంటే ఒక డిగ్నిటీ, ఒక హోదా, ఒక స్థాయి, ఆ విధమైనటువంటి ఒక క్యారెక్టర్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఏదైనా చెప్పాలి అంటే ముందు దాన్ని తను ఆచరించి సాధారణ ప్రజల మీదకి దాన్ని అమలు చేసేవాడు. అంటే ఇప్పుడు ఒక డ్రింకింగ్ని ఆపాలంటే ముందు ఆయన కోర్టియర్స్తో కలిపి, అంటే సభలో ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో కలిపి తాగడాన్ని నిషేధించాడు. ఆయన తాగడం నిషేధించాడు. అలాగే ఆ తర్వాత ప్రజలు పబ్లిక్గా డ్రింక్ చేయడానికి కూడా నిషేధించాడు. అంటే ముందు మార్పు ఆయన నుంచి
మొదలయ్యి సాధారణ ప్రజల వైపు వెళ్ళేది. అందుకే బాల్బన్ గొప్పవాడిగా మిగిలిపోయాడు. సో ఇతనిది అంత ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆర్గనైజ్డ్ ఏ గ్రాండ్ దర్బార్. బాల్బన్ బిహేవ్డ్ లైక్ ఏ టిపికల్ ఓరియంటల్ డెస్పాట్. ఈయన ఒక టిపికల్ ఓరియంటల్ డెస్పాట్గా బిహేవ్ చేసేవాడు. అసలు ఈ టిపికల్ ఓరియంటల్ డెస్పాట్ అంటే ఏంటంటే హూ డిస్ప్లేడ్ ఇస్ అట్రాక్రెటిక్ పవర్స్ అండ్ ద గ్రాండ్యూర్ అండ్ పంప్ ఆఫ్ హిస్ రియం త్రూ హిస్ కోర్ట్. సభ ద్వారా ఎవరైతే అంటే తన ఆస్థానం ద్వారా అత్యున్నతమైనటువంటి అధికారాలను ఎవరైతే బిహేవ్ చేస్తారో అంటే ఎవరైతే అమలుపరుస్తారో వాళ్ళనే టిపికల్ ఆరియంటల్ డెస్పాట్ అని పిలుస్తారు. ఈ హ్యాస్ ఏ సిజ్దా ఆర్ ఇంట్రడ్యూస్డ్ టు పర్షియన్ కస్టమ్స్ ఇన్ హిస్ కోర్ట్. ఈయన తన సభలో 2 పర్షియన్ కస్టమ్స్ని ప్రవేశపెట్టాడు. ద ఫస్ట్ వాజ్ ప్రోస్ట్రేషన్ బిఫోర్ ద సుల్తాన్ అండ్ పేబాస్ ఆఫ్ కిస్సింగ్ ద ఫీట్ ఆఫ్ హిస్ సుల్తాన్. ముందు దేన్ని ఈయన నిషేధించాడంటే సుల్తాన్ యొక్క పాదాలకి ముద్దు పెట్టే విధానాన్ని. అంటే అప్పట్లో మిగతా వాళ్ళందరూ అయితే సుల్తాను కాళ్ళకు ముద్దు పెట్టడమో లేదా చేతిని తీసుకొని ముద్దు పెట్టడం అలాంటి విధానాలు ఉండేవి. దీని ముందు ఆయన రద్దు చేశాడు. తర్వాత సచ్ కస్టమ్స్ ఆబ్వియస్లీ లెఫ్ట్ ద నోబిలిటీ అండ్ ఆల్ అదర్ విజిటర్స్ అట్టర్లీ హంబుల్డ్ అండ్ డమ్ ట్రక్ విత్ ద ఏవ్ అండ్ ఫియర్. సో అందరూ ఆయనకు భయపడితే చాలు, అంటే ఆయన్ని గౌరవించి ఆయన దగ్గర భయభక్తులతో ఉంటే సరిపోద్ది. కానీ ఈ విధంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి విదేశీ యాత్రికులు కూడా సుల్తాన్ దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టడం, కాళ్ళను ముద్దు పెట్టుకోవడం ఇలాంటి విధానాలని ఈయన ఆస్థానంలో రద్దు చేశాడు. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే పెర్ఫార్మెన్స్ గివెన్ హై బోర్న్ టర్క్స్. సో ఇదేంటంటే బాల్బన్ ఓపెన్లీ డిస్క్రిమినేటెడ్ బిట్వీన్ ద హై బోర్న్ అండ్ ద లో బోర్న్ పీపుల్. సో సమాజంలో ప్రజల్ని ఉన్నత వర్గాల్లో అంటే హై బోర్న్ పీపుల్, లో బోర్న్ పీపుల్గా ఆయన డిస్క్రిమినేషన్ చేశాడు. ఈవెన్ అమాంగ్ ద హై బోర్న్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వాజ్ గివెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్ కన్సిడరేషన్స్. వాళ్ళ యొక్క రేస్ కన్సిడరేషన్ ఆధారంగా చేసుకుని వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది ఉండేది. అంటే వాళ్ళు హై బోర్న్ పీపులా లో బోర్న్ పీపులా అనే దానికి అనుగుణంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఉండేది. అయితే ఈ నెవర్ గేవ్ హై పోస్ట్ టు నాన్ టర్క్స్ ఆర్ మెన్ ఆఫ్ డౌట్ఫుల్ యాంటిసిడెంట్స్. ఈయన తన ఆస్థానంలో టర్కులు కాని వాళ్ళకి అంటే టర్కీస్ కాని వాళ్ళకి, అదేవిధంగా మెన్ ఆఫ్ డౌట్ఫుల్ అంటే ఆ జాతికి చెందినటువంటి వారు కాదు అనే అనుమానం ఉన్న వాళ్ళని కూడా ఎవరిని తన ఆస్థానంలో నియమించుకునేవాడు కాదు. కేవలం టర్క్స్ని మాత్రమే తన ఆస్థానంలో నియమించుకునేవాడు. నోబెల్ పెడిగ్రీ బికెమ్ ఏ ఫ్యాడ్ విత్ హిమ్. అయితే ఈయనలో ఉన్నటువంటి ఏ ఫ్యాడ్ ఏంటంటే నోబెల్ పెడిగ్రీ. అండ్ మెనీ అకేషన్స్ హిస్ బిహేవియర్ వాజ్ అన్జస్టిఫైడ్. చాలా సందర్భాల్లో ఇతని యొక్క బిహేవియర్ని అంచనా వేయలేకపోయారు. ఎట్ నో వన్ డేర్ టు రైజ్ దేర్ వాయిస్. ఎవరు కూడా బాల్బన్ ముందు గొంతెత్తడానికి భయపడేవారు, ఎవరు కూడా ఆయన ముందు గొంతెత్తడానికి ధైర్యం చేసేవారు కాదు. ఓకేనా. సో ఇదొక మెయిన్ ప్రిన్సిపల్. డీప్లీ రిలీజియస్ అండ్ డివోటెడ్ టు ఇస్లాం. ఇతను ఇస్లాం మతాన్ని చాలా లోతుగా ఇష్టపడేవాడు, దాన్ని డీవియేటెడ్గా ఉండేవాడు. సో బాల్బన్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ డీప్లీ రిలీజియస్ మ్యాన్. బాల్బన్ తనకు తానుగా ఒక డీప్లీ రిలీజియస్ మ్యాన్ అంటే లోతైన భక్తిభావం కలిగినటువంటి మనిషిగా ఉండేవాడు. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ హాఫర్డ్ నమాజ్ అండ్ అబ్జర్వ్డ్ అదర్ ఇస్లామిక్ రిచువల్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. సో ఇతను నమాజ్ని ఆఫర్ చేసేవాడు, అదేవిధంగా ఇతర ఇస్లామిక్ కస్టమ్స్ కానీ ఇతర ఇస్లామిక్ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేస్తుండేవాడు. ఈ హ్యాడ్ ఏ గ్రేట్ రివరెన్స్ ఫర్ ద ఉలేమా అండ్ ద సైన్స్ అండ్ హెల్డ్ డిస్కషన్స్ విత్ దెమ్ ఆన్ షరియత్ అండ్ రిలీజియస్ ఫిలాసఫీ. చాలామంది ఉలేమాలతోనూ అదేవిధంగా సైన్స్తోనూ అంటే ఇస్లాం మతంలో ఉన్నటువంటి పెద్దలతో కూర్చొని షరియత్ చట్టాల గురించి ఆ యొక్క ఇస్లాం మతం యొక్క ఫిలాసఫీ గురించి ఎప్పుడు చర్చిస్తూ ఉండేవాడు. హవెవర్ అయినప్పటికీ యాజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ఫెర్సిస్తా. సో ఫెర్సిస్తా అనేటువంటి ఆయన ఈయన గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ డిస్క్రైబ్డ్ ఆల్ హ్యూమనిటేరియన్ కన్సిడరేషన్ అండ్ కమిటెడ్ అన్టోల్డ్ బార్బరిటీస్ ఆన్ ఇన్నోసెంట్ సబ్జెక్ట్స్ అండర్ ద గ్రాబ్ ఆఫ్ రిస్టోరింగ్ లా అండ్ ఆర్డర్. సో బాల్బను షరియత్ చట్టాలకు అనుగుణంగానే పరిపాలన చేసినప్పటికీ కూడా ప్రజలందరినీ కూడా బార్బరిటీస్గా అంటే బాల్బన్ యొక్క అనేకమైనటువంటి విధి విధానాలకు లోబడేవారుగా, బాల్బన్ యొక్క ఆజ్ఞలకు లోబడేవారుగా ఆయన పరిపాలన విధానాలన్నీ కొనసాగాయి.
ఇక తర్వాత వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్పై సిస్టమ్, గూఢచారి వ్యవస్థని బాల్బన్ ఏర్పాటు చేశాడు. ద బాల్బన్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ అబ్సల్యూట్ మోనార్కీ. ఈయన ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని, ఉన్నతమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సెటప్ ఏ నెట్వర్క్ ఆఫ్ స్పైస్ త్రూ అవుట్ ద సుల్తానేట్. మొత్తము ఢిల్లీ సామ్రాజ్యం మొత్తం వైపు అతను అనేక మంది స్పైల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అంటే గూఢచారులను ఏర్పాటు చేసుకున్నాడు. ది స్పైస్ ఆర్ ఏ బ్యారిట్స్ వర్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద సుల్తాన్. ఈ స్పైల్ అందరూ కూడా సుల్తాన్తో డైరెక్ట్ కాంటాక్ట్ కలిగి ఉండేవారు. దే డిస్పాచ్డ్ ప్రాంప్ట్ రిపోర్ట్స్ టు ద క్లాటన్ అబౌట్ ఆల్ ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఇన్ దేర్ ఏరియాస్ ఆఫ్ పోస్టింగ్. వాళ్ళకి ఈ స్పైస్కి ఏ ఏరియాలో పోస్టింగ్ ఇచ్చారో ఆ ఏరియాలో, అంటే ఢిల్లీ సామ్రాజ్యం మొత్తం మీద ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పైని నియమించేవాడు గూఢచారిగా. ఆడు ఏ ప్రాంతానికైతే గూఢచారిగా నియమించబడ్డాడో ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాల యొక్క సమాచారాన్ని సుల్తాన్కి డైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేసేవాడు. సో ఏ వాచ్ వాజ్ క్యాప్ట్ ఆన్ ఎవ్రీ వన్ నోబెల్స్, ప్రిన్సెస్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద రాయల్ హౌస్ హోల్డ్. వీళ్ళు నోబెల్స్ని కానీ, ప్రిన్సెస్ రాకుమారులు కానీ, అదేవిధంగా మెంబర్స్ ఆఫ్ ద రాయల్ హౌస్ హోల్డ్, ఈ రాజకుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు కానీ అందరినీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు స్పైస్. ద బైట్స్ వర్ పెయిడ్ వెల్ బై ద సుల్తాన్. వీళ్ళందరికీ కూడా ఆయన జీతాలు చెల్లించేవాడు. ద ఎఫిషియెంట్ స్పై సిస్టమ్ స్ట్రక్ టెర్రర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ స్ట్రెంగ్థెన్డ్ ద గవర్నమెంట్ అండ్ ద సుల్తాన్ ఓవర్ దమ్. ఈ స్పై సిస్టమ్ ద్వారా ఎవరైనా సరే సుల్తాన్కి వ్యతిరేకంగా పనిచేసిన, సుల్తాన్ యొక్క విధి విధానాలకి అనుగుణంగా పని చేయకపోయినా, సామ్రాజ్యం మీద ఎవరైనా దాడెత్తడానికి వచ్చిన ఈ రహస్యాలన్నీ కూడా సుల్తాన్కి ముందుగానే ఈ స్పైలు తెలియజేసేవారు. అందువల్ల వారందరిని అణిచివేసి పరిపాలనని ముందుకు కొనసాగించడానికి సుల్తాన్కి అవకాశం కలిగేది. ఇంటు ద హార్ట్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ద సెంట్రల్. వీళ్ళందరూ కూడా సెంట్రల్కి అనుగుణంగా, అంటే అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న సుల్తాన్ యొక్క అనుగుణంగా, సుల్తాన్ యొక్క హార్ట్గా వీళ్ళందరూ ఉండేవారు అనమాట. సో ఇది బాల్బన్ యొక్క ప్రిన్సిపల్స్, ద మెయిన్ ప్రిన్సిప్ ఆఫ్ కింగ్షిప్. ఓకేనా? సో బాల్బన్ గురించి ఎంత నేర్చుకున్నా బోల్డంత సమాచారం ఉంటుంది. ఎందుకంటే థియరీ ఆఫ్ కింగ్షిప్ అనేది అద్భుతమైనటువంటి ఒక సిద్ధాంతం. సో ఈయన బానిస వంశంలో అంతకుముందు ఉన్నటువంటి గౌరవాన్ని మరలా ఆ బానిస వంశానికి తీసుకొచ్చినటువంటి గొప్ప చక్రవర్తిగా మనం బాల్బన్ గురించి చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. వై జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ వాజ్ రిగార్డెడ్ యాజ్ బినోవలెంట్ డెస్పాట్, ఎక్స్ప్లెయిన్ ఇట్. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని ఆ బినోవలెంట్ డెస్పోట్గా ఎందుకు కన్సిడర్ చేస్తారు, ఎందుకు రిగార్డెడ్ చేస్తారు అనేది వివరించమని అడిగాడు. సో ముందుగా ఇతని గురించి తెలుసుకొని అసలు ఎందుకు అలాగా ఆయన్ని కన్సిడర్ చేస్తారో ఒకసారి చూద్దాం. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఖిల్జీ డైనెస్టీ. ఖిల్జీ వంశాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. ఓకేనా? సో హిజ్ ఒరిజినల్ నేమ్ వాజ్ మాలిక్ ఫిరోజ్. ఇతని అసలు పేరు ఏంటంటే మాలిక్ ఫిరోజ్. ఓకేనా? హీ వాజ్ ఏ టర్క్. ఇతను కూడా ఒక టర్కీకి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఒక టర్కే. ఓకేనా? ఎట్ ఫస్ట్ హీ ఎంటర్డ్ ద సర్వీసెస్ ఆఫ్ బాల్బన్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద రాయల్ బాడీ గార్డ్. ముందుగా ఈయన ఏ పని చేసేవాడంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి డైనెస్టీ ఏది, స్లేవ్ డైనెస్టీ, బానిస వంశంలో బాల్బను ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడు అతని దగ్గర ఈయన బాడీ గార్డుగా ఉండేవాడు. ఎవరు? ఈ యొక్క జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి. ఇతని అసలు పేరు ఏంటి? మాలిక్ ఫిరోజ్. ఇతను చేసే డ్యూటీ ఏంటి? బాల్బన్ దగ్గర బాడీ గార్డుగా ఉండేవాడు. లేటర్ హీ సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ సమానా అండ్ ఫౌట్ విత్ మంగోల్స్. సో మంగోల్స్ దాడి తర్వాత, మంగోలుల యొక్క అంటే ఢిల్లీ మీద మంగోలు దాడి చేసిన తర్వాత ఈయన సమానా ప్రాంతానికి గవర్నర్గా నియమించబడ్డాడు. హీ బికేమ్ ద ఆర్మీ మినిస్టర్ అండర్ కైకాబాద్. సో బానిస వంశంలో చివరివాడు ఎవరంటే కైకాబాద్. ఈ కైకాబాద్ యొక్క పరిపాలనా కాలంలో ఈయన గవర్నర్గా పనిచేశాడు. ఎవరు? జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. ముందేమో బాడీ గార్డుగా, బాల్బన్ దగ్గర బాడీ గార్డుగా ఉండేవాడు. ఆ తర్వాత వచ్చిన సమానా దగ్గర ఒక గవర్నర్గా ఉండేవాడు. ఆ తర్వాత చివరి వాడైనటువంటి కైకోబాద్, అంటే బానిస వంశం, ఖిల్జీ వంశానికి ముందు ఉన్న బానిస వంశంలో చివరి పాలకుడు ఈ కైకోబాద్. ఈ కైకోబాద్ దగ్గర ఒక గవర్నర్గా, అదేవిధంగా ఆర్మీ మినిస్టర్గా, అంటే సైనిక వ్యవహారాలు చూసుకున్న మంత్రిగా పనిచేశాడు. ఫైనల్లీ ఈ పుట్ అండ్ ఎండ్ టు ద లాస్ట్ కింగ్స్ ఆఫ్ ద స్లేవ్ డైనెస్టీ.
చివరగా ఈ కైకోబాద్ని చంపేసి స్లేవ్ డైనెస్టీ బానిస వంశాన్ని అంతమొందించి ఈ యొక్క ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. ఓకేనా? నెక్స్ట్ కైకోబాద్ అండ్ హిస్ సన్ కైమోస్ అండ్ ద ఆక్యుపైడ్ థ్రోన్ ఇన్ 1290 AD. ఈయన కైకోబాద్ని అతని కుమారుడైనటువంటి కైమార్ని చంపేసి 1290లో ఆ యొక్క కిరీటాన్ని అంటే ఆ యొక్క సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసుకొని చక్రవర్తి అయ్యాడు. సో ఈ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ యొక్క పాలసీ చూసినట్లయితే ఆన్ హిస్ అసెసన్ జలాలుద్దీన్ వాజ్ 70 years old. ఆయన ఖిల్జీ వంశాన్ని స్థాపించినప్పుడు అతని వయసు ఎంత అంటే 70 సంవత్సరాలండి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఈ ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ కన్సిలేషన్ అండ్ పీస్. ఈయన ఎప్పుడు కూడా శాంతిని కోరుకునేవాడు, అదేవిధంగా కాన్క్యులేషన్ని కోరుకునేవాడు. సో ఈ హ్యాడ్ యావరిసన్ టు వార్ అండ్ బ్లడ్ షెడ్. ఈయన కుటుంబంలోనే అనేక రకాలైనటువంటి తగాదాలకు గురైన వ్యక్తి. సో ఈ షోడ్ అన్డ్యూ జెనర్సిటీ ఈవెన్ టువార్డ్స్ హిజ్ ఎనిమీస్. ఈయన ఒక కుటుంబం నుంచే కాకుండా ఎనిమీస్ నుంచి కూడా కొన్ని ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అకార్డింగ్ టు డాక్టర్ ఏఎల్ శ్రీవాస్తవ ప్రకారం హీ వాజ్ ద ఫస్ట్ టర్కీ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ హూ ప్లేస్డ్ బిఫోర్ హిమ్ ద ఐడల్ ఆఫ్ బినోలెంట్ డిస్పోటిజం. మొట్టమొదటిసారి తన సొంత వాళ్ళ చేతే చంపబడినటువంటి మొట్టమొదటి పాలకుడిగా గుర్తించబడిన వ్యక్తి ఎవరంటే ఈ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. చరిత్రలో ఇతనే అలా మొట్టమొదటిగా చంపబడినటువంటి వ్యక్తి అని డాక్టర్ ఏఎల్ శ్రీవాస్తవ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ పాలసీ రివోల్ట్ ఆఫ్ మాలిక్ షూజ్. ఇక్కడ చాలామంది తిరుగుబాటుదారులు ఉన్నారండి. ఢిల్లీ మీద అనేక మంది తిరుగుబాటుదారులు ఉన్నారు. అందులో మాలిక్ షౌజ్ అనేటువంటి వ్యక్తి కూడా ఇతని మీద తిరుగుబాటు చేశాడు. ఈ మాలిక్ షౌజ్ వాజ్ ద నెఫ్యూ ఆఫ్ బాల్బన్ అండ్ ద గవర్నర్ ఆఫ్ ఖారా మానిక్పూర్. ఈ బాల్బన్ దగ్గర వీళ్ళిద్దరు పనిచేసేవారు. ఎవరు? జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ మరియు ఈ యొక్క మాలిక్ షౌజ్. వీళ్ళిద్దరూ కూడా బాల్బన్ దగ్గర గవర్నర్గా పనిచేశారు. సో బాల్బన్కి ఈ మాలిక్ షౌజ్ అనేటువంటి ఆయన నెఫ్యూ అవుతాడు. అదేవిధంగా ఈయన ఏ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడంటే ఖారా మానిక్పూర్ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడు. సో హీ ఛాలెంజ్డ్ ద క్లెయిమ్ ఆఫ్ జలాలుద్దీన్ అండ్ రైజ్డ్ ఏ స్టాండర్డ్ ఆఫ్ రివోల్ట్. ఈయన జలాలుద్దీన్ని ఛాలెంజ్ చేసి ఒక భీకరమైనటువంటి తిరుగుబాటు చేశాడు జలాలుద్దీన్ మీద. సో దెన్ జలాలుద్దీన్ సప్రెస్డ్ ద రివోల్ట్ టుక్ మాలిక్ షౌజ్ యాజ్ ఏ ప్రిజనర్. జలాలుద్దీన్ ఈ తిరుగుబాటుని అణిచివేసేసి ఈ మాలిక్ షౌజ్ని జైలు పాలు చేసేసాడు, అంటే బంధించి జైల్లో వేసేసాడు. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ అండ్ ఎండ్ టు హిమ్ జలాల్ డిప్రైవ్డ్ హిస్ గవర్నర్షిప్, రియలైజ్డ్ హిమ్ అండ్ ఆఫర్డ్ ఫుడ్ అండ్ డ్రింక్. సో తర్వాత ఈ యొక్క అణిచివేత తర్వాత జలాలుద్దీన్ ఎవరిని మాలిక్ షౌజ్ని అణిచివేసిన తర్వాత గవర్నర్షిప్ని డిప్రైవ్ చేశాడు. దానికి బదులు ఈయన ఏమేమి ఆఫర్ చేశాడంటే ఆయనకి గవర్నర్షిప్ని డిప్రైవ్ చేసి ఫుడ్ అండ్ డ్రింక్, ఆయనకి ఆహారము మరియు పానీయాల్ని పంపించడం జరిగింది. హీ అపాయింటెడ్ హిజ్ నెప్యూ అల్లావుద్దీన్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఖారా మానిక్పూర్. ఎప్పుడైతే ఆ ఖారా మానిక్పూర్ చెందినటువంటి మాలిక్ షౌజ్ని ఓడించేసి ఆయన జైలు పాలు చేసి జైల్లో అతనికి ఓన్లీ ఫుడ్ అండ్ డ్రింక్ మాత్రమే సప్లై చేసి గవర్నర్షిప్ని తీసేసి ఆ ప్రాంతానికి ఎవరిని గవర్నర్గా నియమించాడంటే ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క అల్లుడైనటువంటి నెఫ్యూ అంటాం, కాకపోతే ఇతను అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీని ఆ ప్రాంతానికి, ఏ ప్రాంతానికి? ఖారా మానిక్పూర్ ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు జలాలుద్దీన్. ఓకేనా? నెక్స్ట్ మీనేస్ ఆఫ్ థగ్స్ ఆర్ ఏ బ్యాండ్ ఆఫ్ రాబర్స్. వీళ్ళందరూ కూడా ఒక రాబర్స్ యొక్క సమూహము. థగ్స్ అంటే ఎవరు? ఒక రాబర్స్ యొక్క సమూహము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దే యూజ్డ్ టు ప్లండర్ ద నైబర్హుడ్ ఆఫ్ ఢిల్లీ అండ్ వర్ డిస్టర్బింగ్ ద లా అండ్ ఆర్డర్. వీళ్ళందరూ ఢిల్లీకి పరిసర ప్రాంతాల్లోనే ఉండి ఢిల్లీ యొక్క పరిపాలన విధానాన్ని, ఢిల్లీ యొక్క లా అండ్ ఆర్డర్ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉండేవారు. ఇన్స్టెడ్ ఆఫ్ పనిషింగ్ దెమ్ హీ టుక్ మెనీ ఆఫ్ దెమ్ ఏ క్యాప్టివ్స్, సెంట్ దెమ్ టు బెంగాల్ అండ్ సెంట్ దెమ్ ఫ్రీ. కొన్నిసార్లు వీళ్ళని ఓడించేసి బెంగాల్కి పంపించేయడం, లేదంటే కొన్నిసార్లు ఓడించేసి మరలా వారిని విడిచిపెట్టేయడం లాంటివి చేసేవాడు జలాలుద్దీన్. తర్వాత మర్డర్ ఆఫ్ సిదీ మౌలా.
ఇక్కడ సిదీ మౌలా వాజ్ ఏ ముస్లిం రిలీజియస్ సెయింట్. ఈ సిదీ మౌలి అనేటువంటి మౌల్వీలు అంటే ముస్లిం మత పెద్దల్ని మౌల్వీలు అంటారు. ఈ సిదీ మౌల్వాని అంటే ఈ సిదీ మౌల్వా ఎవరంటే ముస్లిం సెయింట్. సెయింట్ అంటే మత పెద్ద లేదా మతంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి అని. ఈ కన్స్పైర్డ్ ద డెత్ థ్రోన్ అండ్ జలాల్. ఈయన్ని జలాల్ చంపేయడం జరిగింది. నోయింగ్ దిస్ జలాల్ పుట్ హిమ్ టు డెత్. ఈ యొక్క మౌల్వీని జలాలుద్దీన్ చంపేశాడు. దిస్ యాక్ట్ వాజ్ ఏ డీవియేషన్ ఆఫ్ హిస్ పాలసీ ఆఫ్ కాన్క్యులేషన్. సో ఈ చర్య ఆ కాన్క్యులేషన్ విధానానికి సంబంధించినటువంటి ఒక డీవియేషన్గా ఆ రోజుల్లో గుర్తింపు పొందింది. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ సిదీ మౌలియా ఎ సెర్వర్ ఫెమైన్ బ్రోక్ అవుట్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడైతే ముస్లిం మత పెద్ద అయినటువంటి సిదీ మౌల్వాని చంపేశాడో అప్పుడు దేశం మొత్తం మీద ఒక సెర్వర్ ఫెమైన్ బ్రోక్ అంటే ఒక పెద్ద అంతర్యుద్ధం, ముస్లిముల్లో ఒక రకమైనటువంటి తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. ఇక తరువాత ఈయన చేసినటువంటి యుద్ధాలు ఒకసారి చూసుకున్నట్లయితే జలాలుద్దీన్ వాజ్ నాట్ విగోరియస్ ఈవెన్ ఇన్ వార్స్. హీ రికవర్డ్ ద ఫోర్ట్ ఆఫ్ మంద్వార్ ఫ్రమ్ రాజ్పూట్స్. ఈయన చేసినటువంటి గొప్ప యుద్ధాల్లో ముందుగా మనం దేని గురించి చెప్తామంటే రాజ్పుతుల నుంచి మంద్వార్ ప్రాంతాన్ని రికవర్ చేసుకున్నాడు. అదొక అచీవ్మెంట్. తర్వాత వచ్చేసి ఈ సెంట్ అన్ ఎక్స్పిడిషన్ టు రీక్యాప్చర్ రాణా తంబూర్, బట్ హీ డిడ్ నాట్ సీజ్ ద ఫోర్ట్ ఆన్ ద ప్లీ దట్ వుడ్ రిజల్ట్ ఇన్ ద డెత్ ఆఫ్ ద ముస్లిమ్స్. అయితే ముస్లిమ్స్ని చంపేయడం ద్వారా రాణా తంబూర్ని అయితే రీక్యాప్చర్ చేసుకున్నాడు, కానీ అక్కడ ఉన్నటువంటి ఫోర్ట్ని అయితే సీజ్ చేయలేకపోయాడు. అంటే అనేక మంది ముస్లింలు మరణించడం వల్ల ఆ ప్రాంతాన్ని ఆయన సీజ్ చేయలేకపోయాడు. హిస్ నెప్యూ అల్లావుద్దీన్ ఇన్వాడెడ్ మాల్వా అండ్ క్యాప్చర్డ్ బిలాసా. ఈయన నెఫ్యూగా మాణిక్పూర్కి సంబంధించినటువంటి గవర్నర్గా ఎవరు నియమించాడని చెప్పుకున్నాం? అల్లావుద్దీన్ నియమించాడని చెప్పుకున్నాం. ఈ అల్లావుద్దీన్ ఈయన పేరు మీద అనేక దండయాత్రలు చేశాడు. అందులో మాల్వాని మరియు బిలాసాని ఈ రెండు ప్రాంతాలను కూడా ఈయన క్యాప్చర్ చేసుకున్నాడు, మాల్వా అండ్ బిలాస్. సో హీరింగ్ దస్ విక్టరీ జలాల్ అపాయింటెడ్ అల్లావుద్దీన్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఔద్ ఆల్సో. ఎప్పుడైతే ఈయన పేరు మీద అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ దండయాత్రలు చేసి ఈ మాల్వా ప్రాంతాన్ని బిల్సా ప్రాంతాన్ని ఆక్యుపై చేశాడో ఈ విషయాన్ని విన్నటువంటి జలాలుద్దీన్ ఇతన్ని ఔద్కి కూడా ఆల్సో అంటే ఔద్కి కూడా అంటే మాణిక్పూర్తో పాటు ఔద్కి కూడా ఈయన్ని అల్లావుద్దీన్ని గవర్నర్గా నియమించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి అన్న. ఇన్ 1294 Alauddin led an expedition of Devagiri, defeated its ruler Ramachandradeva and acquired a vast beauty. ఆ తర్వాత 1294లో అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరి రాజు అయినటువంటి ఎవరు రామచంద్రదేవను ఓడించి దేవగిరిని కూడా సొంతం చేసుకోవడం అనేది జరిగింది. దేవగిరి అంటే ఇప్పుడు అలహాబాద్ అండి, దౌలతాబాద్ అంటాం. సో ఈ దౌలతాబాద్ని కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ ఖిల్జీ పేరిట అతని సైనికుడిగా ఈ దేవగిరిని కూడా ఆక్యుపై చేసుకున్నాడు. ఓకేనా. తర్వాత ఈ జలాలుద్దీన్ కాలంలో మంగోలీ ఇన్వేషన్స్ కూడా వచ్చాయి. అంటే మళ్ళీ మంగోలీల తిరుగుబాటు కూడా ఇతను కూడా ఎదుర్కోవడం జరిగింది. అవేంటంటే ద మంగోలిస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హులాగ్. మంగోలీలు హులాగ్ యొక్క నాయకత్వం కింద అటాక్ ద కింగ్డమ్ ఆఫ్ జలాలుద్దీన్. జలాలుద్దీన్ సామ్రాజ్యాన్ని అటాక్ చేయడం అనేది జరిగిందండి. ద జలాల్ ఇన్ఫ్లిక్టెడ్ క్రస్సింగ్ డిఫీట్ ఆన్ దమ్. జలాలుద్దీన్ వాళ్ళతో తీవ్రంగా పోరాడి మంగోలీలను ఓడించాడు. మోస్ట్ ఆఫ్ దెమ్ రీట్రీటెడ్ బ్యాక్. అందులో చాలామంది మరలా తిరిగి దాడి చేయడం జరిగింది. బట్ సమ్ ఆఫ్ దెమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఉల్గు ఖాన్ ఎంబ్రాస్డ్ ఇస్లాం అండ్ ఎంటర్ ద సర్వీస్ ఆఫ్ జలాల్. ఇందులో కొంతమంది ఉల్గు ఖాన్ నాయకత్వంలో, ఉల్గు ఖాన్ అంటే మనం ఎవరిని చెప్తామంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ని. ఉల్గు ఖాన్ యొక్క నేతృత్వంలో కొంతమంది అణిచివేయబడి వాళ్ళందరినీ ఈ జలాలుద్దీన్ సర్వీస్ కిందకి ఉల్గు ఖాన్ తీసుకొచ్చాడు. అయితే దే వర్ నోన్ యాజ్ న్యూ ముస్లిమ్స్. ఈ విధంగా ఉల్గు ఖాన్ లీడర్షిప్ కింద ఇస్లాంలోకి ఎంబ్రాస్ అయినటువంటి అంటే ఇస్లాం మతంలోకి మారినటువంటి వారిని న్యూ ముస్లిమ్స్ అనే పేరుతో పిలిచేవారు. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క జలాలుద్దీన్ ఏ విధంగా చనిపోయాడు. జలాలుద్దీన్ వెంట్ టు కారా మాణిక్పూర్ టు కంగ్రాట్యులేటెడ్ అల్లావుద్దీన్ ఫర్ హిస్ దేవగిరి విక్టరీ. సో అల్లావుద్దీన్ జలాలుద్దీన్ పేరు మీద దేవగిరి రామచంద్రదేవుని ఓడించి దేవగిరిని కూడా ఆక్యుపై చేసుకున్నాడని మనం చెప్పుకున్నాం. ఆ దేవగిరిని మీద విజయాన్ని పొందినందుకు జలాలుద్దీన్ అల్లావుద్దీన్ని కంగ్రాచ్యులేట్ చేయడానికి అంటే ప్రశంసించడానికి వచ్చినప్పుడు అల్లావుద్దీన్ ట్రీకోరియస్లీ మర్డర్డ్ జలాల్ అండ్ ఆక్యుపైడ్ ద థ్రోన్.
సో కంగ్రాచ్యులేట్ చేయడానికి వచ్చిన జలాలుద్దీన్ని అల్లావుద్దీన్ చంపేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఓకేనా? సో అందుకే కంగ్రాచ్యులేషన్ చేయడానికి ఎళ్ళబోకండి. నెక్స్ట్ దీంట్లో చివరగా మనం ఎస్టిమేట్ చూసినట్లయితే సో కన్సాలిడేషన్ రాదర్ దెన్ ఎక్స్పాన్షన్ వాస్ ద కీనోట్ ఆఫ్ హిస్ పాలిసీ. ఇతని యొక్క పాలిసీలో కీనోట్‌గా మనం దేన్ని చెప్తామంటే ఈ కన్సాలిడేషన్‌ని రాదర్ దెన్ ఎక్స్పాన్షన్ కంటే కన్సాలిడేషన్‌ని కీనోట్‌గా చెప్పుకుంటాం. హి వాస్ నాట్ కైండ్ అండ్ జనరస్ టు ఎవ్రీవన్. ఇతను ఎవరి మీద జాలిగా గాని, ఎవరి మీద గాని దయ చూపించినట్టు గాని ఎవరు కూడా అంటే జలాలుద్దీన్ అంత జాలి లేదు, అంత దయ లేదు, ఎవరి మీద లేదు. నెక్స్ట్ ఈ గాట్ సిద్ది మౌల్వా మర్డర్డ్. అదేవిధంగా ముస్లిం మత పెద్ద అయినటువంటి సిద్ది మౌల్వాని కూడా చంపేశాడు. ఈ సక్సెస్ఫుల్లీ డిఫెండెడ్ ద ఢిల్లీ సుల్తానేట్ ఫ్రమ్ మంగోలీ ఇన్వాషన్స్. అయినప్పటికీ కూడా మంగోలీల దాడి నుంచి ఢిల్లీని సక్సెస్ఫుల్గా కాపాడుకున్నాడు. ఇది జలాలుద్దీన్కి సంబంధించినటువంటిది. ఇంకా ఇందులో చివరికి ఒక 2 మాటలు చూద్దాం. హీ వాజ్ ఇంట్రోలెంట్ టువర్డ్స్ హిందూస్. ఇతన్ని హిందూస్కి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. హీ డిస్ట్రాయిడ్ మెనీ హిందూ టెంపుల్స్ అట్ జైన్‌లో ఉన్నటువంటి అనేక హిందూ దేవాలయాల్ని నాశనం చేసేసాడు. దో హిస్ రూల్ వాజ్ నాట్ రిమార్కబుల్ బట్ హీ వాజ్ ద ఫస్ట్ సుల్తాన్ హూ ట్రైడ్ టు కాంక్రీట్ పబ్లిక్ ఒపీనియన్ విత్ ద అఫీషియల్ బ్యూరోక్రసీ. అఫీషియల్ బ్యూరోక్రసీతో పబ్లిక్ ఒపీనియన్ని కాంక్రీట్ చేసినటువంటి మొట్టమొదటి ముస్లిం పాలకుడిగా ఈ జలాలుద్దీన్ చరిత్రలో మిగిలిపోయాడు. ఓకేనా? సో ఇది జలాలుద్దీన్‌కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. గివ్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ యాజ్ ఎ జనరల్ అండ్ కాంకరర్. సో ఒక జనరల్‌గా, ఒక విజేతగా అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి రాయమని అడిగాడు. ఖచ్చితంగా ఇందులో అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి ఖచ్చితంగా అడుగుతాడు. అయితే కుతుబుద్దీన్ ఐబుక్, లేదంటే ఇల్టుట్మిస్, లేదంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరి గురించి లాంగ్ ఆన్సర్ క్వెషన్ అడగడానికి చాలా చాలా అవకాశాలున్నాయి. ఓకేనా? సో అల్లావుద్దీన్ ఖిల్జీ వంశంలో అతి ముఖ్యమైనటువంటి రూలర్. సో ఇతని యొక్క పుట్టుక, అతను ఏ విధంగా రాజయ్యాడు, ముందు గవర్నర్‌గా ఉన్నటువంటి అల్లావుద్దీన్ ఏ విధంగా రాజయ్యాడు. ఆల్రెడీ మనం ముందే ఇతని గురించి కొంత టాపిక్ డిస్కస్ చేసాం. ఎక్కడ? జలాలుద్దీన్ దగ్గర. ఓకేనా? సో మిగతా విషయాలు ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇంట్రడక్షన్ చూస్తే కాంటెంపరరీ క్రోనిక్లర్స్ లైఫ్ కాంటెంపరరీ క్రోనిక్లర్స్ లెఫ్ట్ లిటిల్ రికార్డ్ ఆఫ్ అల్లావుద్దీన్స్ ఎర్లీ లైఫ్. అల్లావుద్దీన్ యొక్క ప్రారంభ జీవితంలో ఒక చిన్న రికార్డ్ ఉంది. అకార్డింగ్ టు అజాఉద్దబీర్, ఏ క్రోనిక్లర్ ఫ్రమ్ ద 16th and 17th century, Alauddin begins his march to Rana Tambor at 34 years old in 1301, implying his birth around 1266 and to 1267. అల్లావుద్దీన్ 1266-67 మధ్యలో జన్మించాడు. 34 సంవత్సరాల వయసులోనే, అంటే 1300-1301 ఆ ప్రాంతంలోనే 16-17 శతాబ్ద కాలంలో ఈయన ముఖ్యంగా అంటే ఆయన యొక్క 16th 17th సెంచరీకి సంబంధించి 16వ శతాబ్దం 17వ శతాబ్దం వరకు ఇతనికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయి. సో ఇతను ఎప్పుడు 34 సంవత్సరాల వయసులోనే రాణా తంబూర్ను జయించాడు. ఏ ప్రాంతానండి? రాణా తంబూర్ను జయించాడు. సో ఎంత వయసు? 34 ఇయర్స్. అప్పుడు ఏ సంవత్సరంలో? 1300-1301లో. అయితే ఇతను జన్మించింది ఎప్పుడు? అరౌండ్ 1266-67, 1266-67లో జన్మించినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ 1300-1301 ప్రాంతంలో 34 సంవత్సరాల వయసులోనే రాణా తంబూర్ని జయించడం జరిగింది. సో దీన్ని 16 లేదా 17వ శతాబ్దానికి చెందినటువంటి హజీ ఉద్ దబీర్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒరిజినల్ నేమ్డ్ అలీ గర్షాస్. సో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఒరిజినల్ పేరు ఏంటంటే అలీ గర్షాస్. ఈయన యొక్క పూర్తి పేరు ఏంటి? తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ అయింది. హీ వాజ్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ షిహాబుద్దీన్ మౌసిద్. ఈయన షిహాబుద్దీన్ మౌసిద్ యొక్క కుమారుల్లో పెద్ద కుమారుడు. ఎల్డర్ బ్రదర్ ఆఫ్ ఖిల్జీ డైనస్టీస్ ఫౌండర్ సుల్తాన్ జలాలుద్దీన్. సుల్తాన్ జలాలుద్దీన్ యొక్క ఎల్డర్ బ్రదర్గా కూడా మనం చెప్పుకుంటాం. అయితే సిబ్లింగ్స్ ఇంక్లూడెడ్స్ ఆమ్స్ బేగ్ అండ్ కుతులుహ్ తిగిన్ అండ్ మహమ్మద్. వీళ్ళందరూ అతని సిబ్లింగ్స్ అండి. లాటర్ ఉల్గు ఖాన్. ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఉలుగ్ ఖాన్, అదేవిధంగా కుతులుక్ తిగిన్ అండ్ మహమ్మద్ వీళ్ళందరూ కూడా అతని యొక్క సిబ్లింగ్స్, అంటే తోబుట్టువులు. తర్వాత ఈజ్ ఎర్లీ డిఫికల్టీస్ చూసినట్లయితే
ఆన్ హిస్ యాక్సెషన్ ఆఫ్ అలావుద్దీన్ వాజ్ సరౌండెడ్ బై ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్. ఈ అలావుద్దీన్ చిన్న కాలంలోనే అనేక రకాలైనటువంటి డిఫికల్టీస్‌కి లోనయ్యాడు. ద జలాలి నోబెల్స్ ఆఫ్ ద లేట్ సుల్తాన్ వర్ సీక్రెట్లీ ప్లాటింగ్ యాస్ అవెంజ్ ఆఫ్ ద మర్డర్ ఆఫ్ ది లార్డ్. సో, ఇతను తన ముందు ఉన్నటువంటి సుల్తాన్ ఎవరు? ఆ జలాలుద్దీన్. ఆ జలాలుద్దీన్‌ని చంపేశాడు. అదేవిధంగా మాలిక్ జహాన్, ద విడోవ్డ్ క్వీన్ ఆఫ్ జలాల్, వాంట్స్ టు ఎస్టాబ్లిష్ దేర్ అథారిటీ ఓవర్ ద ఢిల్లీ బై ప్లేసింగ్ హర్ సన్స్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ఢిల్లీ. సో, మాలిక్ జహాన్ అనేటువంటి, అంటే జలావుద్దీన్ ఖిల్జీ యొక్క భార్య అయినటువంటి ఈమె తన కుమారులు కాకుండా ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీని ఈ ఢిల్లీ మీద రాజుగా నియమించింది. సో, ద ట్యూబులెంట్ మంగోల్స్ వర్ నాకింగ్ అట్ ద నార్త్ వెస్టర్న్ గేట్స్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్‌కి సంబంధించినటువంటి, అంటే ఢిల్లీ సామ్రాజ్యానికి సంబంధించిన నార్త్ వెస్టర్న్ గేట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి అనేక సార్లు మంగోలీలు ఇతని పాలనా కాలంలో అనేక రకాలుగా దాడులు చేయడం అనేది జరిగింది. ఇవన్నీ డిఫికల్టీస్. ఇక అలావుద్దీన్ యాజ్ ఏ గ్రేట్ ఇంపీరియలిస్ట్ యాజ్ జనరల్. ఈయన ఒక జనరల్‌గా అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు. అవేంటో ఒకసారి చూస్తే, అలావుద్దీన్ యాజ్ ఏ గ్రేట్ ఇంపీరియలిస్ట్ హి వాజ్ ఎన్ అంబిట్యూస్ ఆర్ ఫర్ హిమ్ వాజ్ ఏ హాబీ. ఈయన గొప్ప గొప్ప అంబిట్యూస్ కలిగి ఉండేవాడు. అదేవిధంగా అనేక రకాలైన గొప్ప సంస్కరణలు తీసుకొని వచ్చాడు. విత్ హిమ్ ఎలోన్ ద ఇంపీరియల్ పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ బిగన్. ఈయన కాలంలోనే ఇంపీరియల్ పీరియడ్, ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ఒక ఇంపీరియల్ పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్ అయినప్పటి నుండే స్టార్ట్ అయింది. సో, ఫస్ట్ వచ్చేసి కాన్క్వెస్ట్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రలు, అతని యొక్క విజయాల గురించి మనం చూసుకున్నట్లయితే, హిజ్ కాన్క్వెస్ట్ కెన్ బి సీన్ ఇంటూ 2 కేటగిరీస్. ఇతని యొక్క దండయాత్రల్ని మనం 2 కేటగిరీస్‌గా నేర్చుకుంటాం. అవేంటంటే దే ఆర్ నార్త్ అండ్ సౌత్. ఒకటేమో ఉత్తర భారతదేశ దండయాత్రలు, ఇంకొకటేమో దక్షిణ భారతదేశ దండయాత్రలు. దీస్ ఆర్ యాజ్ ఫాలోస్. అందులో కొన్ని కిందనిచ్చాం, అవి చూడండి. ఫస్ట్ ద నార్త్ ఇండియన్ కాన్క్వెస్ట్, అంటే ఉత్తర భారతదేశంలో ఈయన దండయాత్రలో అతని విజయాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇన్ ద నార్త్ ఇండియన్ కాన్క్వెస్ట్ హీ వాజ్ గ్రేట్లీ హెల్ప్డ్ బై హిజ్ 4 ట్రస్టెడ్ జనరల్స్ విజ్ ఉలుగ్ ఖాన్, జాఫర్ ఖాన్, నస్రత్ ఖాన్ అండ్ అలాప్ ఖాన్. ఈయన ఉత్తర భారతదేశంలో దండయాత్రలు చేసినప్పుడు ఇతని దగ్గర నలుగురు నమ్మకస్తులైనటువంటి జనరల్స్ ఉండేవారు. ఆ నలుగురు ఎవరంటే, ఒకడేమో ఉలుగ్ ఖాన్, ఇంకొకడు జాఫర్ ఖాన్, ఇంకొకడు నసారత్ ఖాన్, ఇంకొకడేమో అలాప్ ఖాన్. ఈ నలుగురు కూడా చాలా విశ్వాసంగా అలావుద్దీన్ ఖిల్జీ దగ్గర పనిచేసేవారు. తర్వాత ఈ నార్త్ ఇండియన్ కాన్క్వెస్ట్‌లో హీ వాజ్ గ్రేట్లీ హెల్ప్డ్ ద 4 సిటిజన్స్. ఇప్పుడు చెప్పుకున్నటువంటిదే ఉలుగ్ ఖాన్ గాని, జాఫర్ ఖాన్ గాని, నసారత్ ఖాన్, అదేవిధంగా అలాప్ ఖాన్, ఈ నలుగురు సహాయంతో ఉత్తర భారతదేశాన్ని జయించాడు. ముందుగా ఉత్తర భారతదేశంలో జయించిన ప్రాంతం ఏదంటే గుజరాత్ అండి. గుజరాత్‌ని ఎప్పుడు ఈయన జయించాడంటే 1297, క్రీస్తు శకం 1297ని జయించాడు. సో, దీని గురించి ఒక 2 మాటలు చూద్దాం. హీ డిస్పాచ్డ్ ఏ స్ట్రాంగ్ ఆర్మీ అండర్ ఉలుగ్ ఖాన్ అండ్ నసారత్ ఖాన్ టు కాంకర్ గుజరాత్ విచ్ వాస్ దెన్ రూల్డ్ బై ద వాఘేలా రూలర్ కర్ణ. ఇక్కడ గుజరాత్‌ని జయించడం కొరకు ఈయన 2 జనరల్స్‌ని పంపించాడు. ఎవరెవరంటే, ఒకడేమో ఉలుగ్ ఖాన్, ఇంకొకడేమో నసారత్ ఖాన్. వీళ్ళిద్దరి నాయకత్వంలోని ఒక బలమైన ఆర్మీనిచ్చి గుజరాత్‌ని ఆక్యుపై చేయమని పంపించాడు. అప్పుడు గుజరాత్‌ని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరంటే, వేఘేలా రూలర్ అయినటువంటి కర్ణ అనేటువంటి ఆయన గుజరాత్‌ని పరిపాలిస్తున్నాడు. దే డిఫీటెడ్ కర్ణ. వీళ్ళిద్దరూ కలిపి వెళ్ళి కర్ణని ఓడించారు. ద కింగ్డమ్ అండ్ క్యాప్చర్డ్ కమలాదేవి, ద బ్యూటిఫుల్ క్వీన్ ఆఫ్ కర్ణ. సో, వీళ్ళు ఆ రాజ్యంతో పాటు ఈ కర్ణ రాజు యొక్క భార్య అయినటువంటి, అందమైన భార్య అయిన కమలాదేవిని కూడా ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ గుజరాత్ తర్వాత, ఆ గుజరాత్‌లో ఇంకా ఏమేమి దోచుకున్నారంటే, ద ఇంపీరియల్ ఫోర్సెస్ రిటర్న్ టు ఢిల్లీ క్యారీయింగ్ విత్ దెమ్ ఎనార్మస్ బూటీ అండ్ ప్రైస్లెస్ ఇనఫ్. లెక్క కట్టలేనటువంటి సంపద ఢిల్లీ నుంచి ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఢిల్లీ సుల్తాన్‌కి గుజరాత్ నుంచి తీసుకెళ్లడం జరిగింది. సో, మాలిక్ కాఫర్ హూజ్ వాల్యూ రిడ్యూస్డ్ ద సౌత్ టు సబ్జెక్షన్. అలావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఉన్నటువంటి ఇంకొక ఆర్మీ మేజర్ ఎవరంటే మాలిక్ కాఫర్. ఈ మాలిక్ కాఫరు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. లాటర్ కమలాదేవి వాజ్ మ్యారీడ్ టు అలావుద్దీన్. ఆ తరువాత కమలాదేవి అలావుద్దీన్ని వివాహం చేసుకుంది. కర్ణ అండ్ హిస్ డాటర్ దేవాలాదేవి వర్ ఎస్కేప్డ్ టు దేవగిరి
అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గుజరాత్ వాజ్ ఎనాక్స్డ్ టు ఖిల్జీ ఎంపైర్. తర్వాత ఈ కర్ణ మరియు అతని కుమార్తె అయినటువంటి దేవాలాదేవి వీళ్ళిద్దరూ కూడా ఆ దేవగిరి ప్రాంతానికి ఎస్కేప్ అయిపోయారు. ఎక్కడి నుంచి అంటే ఢిల్లీ నుంచి. ముందుగా ఈ ఢిల్లీ వాళ్ళు గుజరాత్ వెళ్ళారు కాబట్టి ఆ గుజరాత్ రాజు అయినటువంటి కర్ణని ఓడించారు. ఆ ఓడించినప్పుడు కర్ణ మరియు అతని యొక్క కుమార్తె దేవాలదేవి ఇద్దరు కూడా దేవగిరికి పారిపోయారు. ఓకేనా. సో ఇది గుజరాత్కి సంబంధించినటువంటి దండయాత్ర. ఆ తర్వాత రాణా తంబూర్ని జయించారు. ఇది ఎప్పుడంటే 1299 నుంచి 1301 వరకు. ద నెక్స్ట్ విక్టిమ్ ఆఫ్ అలావుద్దీన్స్ ఇంపీరియలిజం వాజ్ రాణా తంబూర్, ఏ రాజ్పుత్ స్టేట్ రూల్డ్. రాజ్పుతులు పరిపాలిస్తున్నటువంటి రాణా తంబూర్ని రెండో దండయాత్రగా, అంటే రెండో రాజ్యాన్ని, మొదట గుజరాత్ని ఆక్రమించుకున్నారు, ఆ తర్వాత రాణా తంబూర్ని ఆక్రమించుకున్నారు. ఈ రాణా తంబూర్ అనేది ప్రొవైడ్ రిఫ్యూ ద న్యూ ముస్లిమ్స్ విచ్ డిస్ప్లీజ్డ్ అలావుద్దీన్ సెంట్ ఉలుగ్ ఖాన్ అండ్ నసీరత్ ఖాన్ టు డిస్ట్రాయ్ రాణా తంబూర్. సో ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజ్పుతుల నుంచి ఆ యొక్క రాణా తంబూర్ని డిస్ట్రాయ్ చేయడం కొరకు మరలా ఉలుగ్ ఖాన్ని, నసీరత్ ఖాన్ని అలావుద్దీన్ ఖిల్జీ పంపించడం జరిగింది. బట్ ద రాజ్పుట్స్ ఆఫ్ రాణా తంబూర్ రౌటెడ్ ద ఖిల్ అండ్ ఫోర్సెస్ అండ్ కిల్డ్ నసారత్ ఖాన్. సో మొత్తము ఈయన రాజ్పుతులందరూ కూడా వీళ్ళతో చాలా భీకరంగా యుద్ధం చేసి అందులో ఒకడైనటువంటి నసీరత్ ఖాన్ని చంపేశారు. దెన్ అలావుద్దీన్ అటాక్టెడ్ అండ్ డిఫీటెడ్ హమీర్ దేవ్ ఇన్ దిస్ బ్యాటిల్. ఆ తర్వాత అలావుద్దీన్ ఇంకా పెద్ద సైన్యంతో రాణా తంబూర్ మీదకి వెళ్ళి హమీర్ దేవ్ని ఓడించేశాడు. ఆ యుద్ధంలో ఓడించేసి రాణా తంబూర్ని ఆక్యుపై చేసుకున్నాడు. వన్ ఆఫ్ ద అలావుద్దీన్స్ ఇంపార్టెంట్ కమాండర్స్ నుషారత్ ఖాన్ డైడ్ ఇన్ దిస్ బ్యాటిల్. ఈయన దగ్గర ఉన్నటువంటి నలుగురు ఉత్తర భారతదేశానికి సంబంధించిన నలుగురు గవర్నర్ జనరల్లో ఒక నుషారత్ ఖాన్ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి జనరల్ ఈ యుద్ధంలో చనిపోయాడు. ఆఫ్టర్ విక్టరీ రాన్మాల్ వాజ్ పుట్ టు డెత్. తర్వాత ఈ యొక్క విజయం తర్వాత రాన్మాల్ అనేటువంటి ఆయన చనిపోవడం జరిగింది. రాణా తంబూర్ వాజ్ ఎనాక్స్డ్, ద ఉలుగ్ ఖాన్ వాజ్ ప్లేస్డ్ యాజ్ ఇట్స్ గవర్నర్. ఆ రాణా తంబూర్కి గవర్నర్గా అలావుద్దీన్ ఖిల్జీ ఉలుగ్ ఖాన్ని నియమించాడు. ఓకేనా. సో ఇది రాణా తంబూర్కి సంబంధించి. ఇక తర్వాత మూడోది చిత్తూర్. చిత్తూరు ప్రాంతము 1303లో అలావుద్దీన్ ఖిల్జీ ఆక్యుపై చేశాడు. సో అలావుద్దీన్ అటాక్డ్ చిత్తూర్ బికాస్ ఇట్స్ అబ్స్ట్రక్టెడ్ ద ట్రేడ్ రూట్ టు గుజరాత్. అసలు ఆ రాణా తంబూర్ని ఆక్యుపై చేసిన తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ చిత్తూరుని ఆక్రమించుకోవాలనే ఉద్దేశం లేదు. కానీ చిత్తూరు పాలకులు, చిత్తూరు కాదమ్మా చిత్తూరు, ఈ చిత్తూరు పాలకులు గుజరాత్ నుంచి వ్యాపారం చేసేటువంటి మార్గాన్ని అలావుద్దీన్ ఖిల్జీ యొక్క వ్యాపార వాణిజ్యాలకు వీళ్ళు ఆటంకంగా ఉన్నారు. అందువలన చిత్తూరుని అటాక్ చేయవలసిన అవసరం అనేది ఏర్పడింది. ద రినౌండ్ సూఫీ పోయిట్ అండ్ స్కాలర్ అమీర్ ఖుస్రూ అకాంపైన్డ్ అలావుద్దీన్ ఇన్ దిస్ బ్యాటిల్. సో అలావుద్దీన్కి సంబంధించినటువంటి యుద్ధాలకు సంబంధించి ఈ యొక్క సూఫీ రచయిత అయినటువంటి అమీర్ ఖుస్రూ అలావుద్దీన్ యొక్క విజయాల గురించి ఆయన గ్రంథాల్లో రాశాడు. ద ఫోర్ట్ వాజ్ రీనేమ్డ్ ఖిజీరాబాద్ ఆఫ్టర్ ద విక్టరీ. ఈ చిత్తూరు విజయం తర్వాత అక్కడ చిత్తూరు ప్రాంతంలో ఉన్న ఫోర్ట్ని ఆయనకి ఏం పేరు పెట్టాడంటే అలావుద్దీన్ ఖిల్జీ ఖిజీరాబాద్ అనేటువంటి కొత్త పేరు పెట్టాడు, ఇన్ ఆనర్ ఆఫ్ అలావుద్దీన్ సన్స్ ఖిజీర్ ఖాన్. సో ఇది అలావుద్దీన్ తన కుమారుడైనటువంటి ఖిజీర్ ఖాన్ యొక్క గౌరవార్థంగా ఆ పోర్టుకి ఖిజీరాబాద్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. తర్వాత ఎడిషన్ టు ద అబౌవ్, అలావుద్దీన్ అచీవ్డ్ సిగ్నిఫికెంట్ విక్టరీస్ ఇన్ మాల్వా, జాలోర్ అండ్ మార్వార్. ఒక చిత్తూరుతో పాటు ఇంకా మాల్వా ప్రాంతాన్ని, జాలోర్ అండ్ మార్వార్ ప్రాంతాలను కూడా అలావుద్దీన్ జయించడం అనేది జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా మాల్వా అటాక్ ఎప్పుడు జరిగిందంటే 1305లో జరిగింది. ద ఫాల్ ఆఫ్ చిత్తూర్ వాజ్ ద ఫాలోడ్ బై ద సబ్మిషన్ ఆఫ్ ద రూలర్ ఆఫ్ మాల్వా. చిత్తూరు విజయం తర్వాత మాల్వా ప్రభువులు కూడా మాల్వా ప్రాంతాన్ని అలావుద్దీన్ ఖిల్జీకి సమర్పించుకున్నారు. ఆఫ్టర్ ద అనెక్సేషన్ ఆఫ్ మాల్వా, అలావుద్దీన్ కాంకర్డ్ మాండు, ఉజ్జైన్ అండ్ ధారా అండ్ చందేరి కంపైల్డ్ ది రూలర్స్ టు అక్నాలెడ్జ్ హిస్ సావరెంటీ. సో వీళ్ళందరూ కూడా ఆ వరుస క్రమంలో ఉజ్జయిని కానీ, మాండు కానీ, ధారా, చందేరి ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక్కొక్కటి అలావుద్దీన్ చేయించుకుంటూ వచ్చాడు. అండ్ కంపైల్డ్ ది రూలర్స్ టు అక్నాలెడ్జ్ హిస్ సావరెంటీ. సో అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి పాలకులందరూ కూడా అలావుద్దీన్ కింద సామంతులుగా చేరిపోవడం అనేది జరిగింది. సో సౌత్ ఇండియన్ కాన్క్వెస్ట్, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవి నార్త్ ఇండియా కాన్క్వెస్ట్. ఆ తర్వాత సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో కూడా చాలా ప్రాంతాలను అలావుద్దీన్ జయించాడు. ఇందులో ముఖ్యంగా అబౌట్ ఈ సౌత్ ఇండియన్ కాంక్వెస్ట్ ద కోర్ట్ ప్రొఫెసర్
అయ్యంగార్ మేక్ ద డెక్కన్ ద మిలాఖో ఫర్ ద అప్కీప్ ఆఫ్ హిజ్ ఆర్మీ. ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ ద ఫస్ట్ ముస్లిం సుల్తాన్ టు క్రాస్ ద వింధ్యాస్ అండ్ ద అటెంప్ట్ టు ద కాన్క్వెస్ట్ ఆఫ్ సౌత్. ఇక్కడ ప్రొఫెసర్ అయ్యంగారు అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి ఈ దండయాత్రల గురించి వివరిస్తూ వింధ్యా పర్వతాలను దాటి వెళ్ళి దక్షిణ భారతదేశాన్ని జయించినటువంటి మొట్టమొదటి ముస్లిం సుల్తాన్గా అలావుద్దీన్ ఖిల్జీ చరిత్ర సృష్టించాడు అని ప్రొఫెసర్ ఎస్కే అయ్యంగారు తన యొక్క పుస్తకంలో తెలియజేయడం జరిగింది. మాలిక్ కాఫర్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ అలావుద్దీన్స్ విక్టరీస్ ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో జరిగినటువంటి అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలన్నిటికీ కూడా నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే మాలిక్ కాఫర్. ఎవరండి? మాలిక్ కాఫర్. లాస్ట్ టైం డిఎస్సీలో అడిగిన బిట్ ఇది. సో ఇందులో దక్షిణ భారతదేశంలో మొదటగా ఏ ప్రాంతాన్ని జయించారంటే దేవగిరిని జయించారు. ఎప్పుడంటే 1306, 1307 ఆ మధ్యకాలంలో. ఓకేనా? దిస్ రీజియన్ రూల్డ్ బై ద యాదవ డైనెస్టీ అండర్ ద కింగ్ రామదేవ్. ఈ దేవగిరి పట్టణం అనేది అలావుద్దీన్ ఖిల్జీ జయించక ముందు ఎవరు పరిపాలించేవారంటే రామ్దేవ్ అనేటువంటి యాదవ వంశానికి చెందినటువంటి యాదవ సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు పరిపాలించడం అనేది జరిగింది. ఓకేనా? సో అలావుద్దీన్ అటాక్డ్ దేవగిరి వెన్ రామ్దేవ్ రిఫ్యూజ్డ్ టు పే ద యాన్యువల్ ట్యాక్స్. అసలు అలావుద్దీను దేవగిరిని ఎందుకు అటాక్ చేశాడంటే రామ్దేవు అలావుద్దీన్ ఖిల్జీకి ట్యాక్స్ కట్టడానికి అంగీకరించలేదు. నీకు మేమెందుకు ట్యాక్స్ కట్టాలి, నువ్వు చక్రవర్తివే నేను చక్రవర్తిని, నీకు నేను ఎందుకు ట్యాక్స్ కడతానని రామ్దేవ్ తిరగబడడంతో అలావుద్దీన్ ఖిల్జీ దేవగిరిని అటాక్ చేయడం అనేది జరిగింది. రామ్దేవ్ వాజ్ బ్రాట్ టు ఢిల్లీ అండ్ లాటర్ సరెండర్డ్. రామ్దేవ్ని ఢిల్లీకి తీసుకెళ్ళిపోయారు, అక్కడ ఆయన లొంగిపోయాడు. ఓకేనా? సో ఇది దేవగిరికి సంబంధించి. ఆ తర్వాత వరంగల్. ద కాకతీయ డైనెస్టీ రూల్డ్ దిస్ రీజియన్ అండర్ కింగ్ ప్రతాపరుద్రదేవ. అలావుద్దీన్ ఖిల్జీ వరంగల్కి వచ్చినప్పుడు, అంటే అలావుద్దీన్ ఖిల్జీ నాయకత్వం ఎవరి నాయకత్వంలో వచ్చాడంటే మాలిక్ కాఫరు అలావుద్దీన్ సైన్యాన్ని అంతటికి కూడా నాయకత్వం వహించాడు. అప్పుడు వరంగల్కి వచ్చినప్పుడు ఎప్పుడు 1308లో ఇక్కడ కాకతీయ రాజులు పరిపాలిస్తున్నారు. కాకతీయ డైనెస్టీకి చెందినటువంటి చివరి రాజు ప్రతాపరుద్రదేవుడు అప్పుడు కాకతీయుల్ని వరంగల్ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అలావుద్దీన్ అటాక్డ్ బికాస్ ద కింగ్డమ్ వాజ్ వెరీ వెల్తీ. అసలు అలావుద్దీన్ ఈ వరంగల్ని జయించడానికి కారణం, ఈ యొక్క వరంగల్ మీద దాడి చేయడానికి కారణం ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం అనేది చాలా సంపదలతో కూడుకున్నటువంటి సామ్రాజ్యం. ఆ సంపద మొత్తాన్ని ఈయన కావాలనుకుని వరంగల్ మీద అటాక్ చేశాడు. సో ప్రతాపరుద్రదేవ టు యాక్సెప్టెడ్ అలావుద్దీన్స్ రూల్ అండ్ గిఫ్టెడ్ హిమ్ ద కోహినూర్ డైమండ్. సో ఇదిగోండి ఇక్కడే ఈ దరిద్రుడే మన కోహినూర్ డైమండ్ని అలావుద్దీన్ ఖిల్జీకి సమర్పించాడు. అప్పటి నుంచి భారతదేశానికి కోహినూర్ డైమండ్ లేకుండా పోయింది. ఓకేనా? సో ఈ యొక్క కాకతీయులు అంటే పౌరుషానికి ప్రతీక. అలాంటి కాకతీయ సామ్రాజ్యంలో రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యానికి తలవంపులు తెస్తూ అలావుద్దీన్ ఖిల్జీకి భయపడిపోయి ఆయన యొక్క సార్వభౌమాధికారానికి లొంగిపోయి అలావుద్దీన్ ఖిల్జీకి కానుగ్గా కోహినూర్ డైమండ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ద్వారా సముద్ర. థర్డ్ వన్ ఏంటండి? ద్వారా సముద్ర. ఇది ఎప్పుడు ఆక్యుపై చేశారంటే 1310వ సంవత్సరంలో ఆక్యుపై చేశారు. నెక్స్ట్ కాఫర్ అటాక్డ్ ద హోయసాల కింగ్డమ్ ఆఫ్ ద్వారా సముద్ర. ద్వారా సముద్రం అనేది హోయసాలుల యొక్క రాజధాని. హోయసాలుల యొక్క రాజధాని అయినటువంటి ద్వారా సముద్రాన్ని నెక్స్ట్ మాలిక్ కాఫర్ అనేవాడు అటాక్ చేయడం జరిగింది. ఇట్స్ రూలర్ వీరబల్లాల టు పెయిడ్ ఏ హ్యూజ్ సమ్ ఆఫ్ ఇండిమిటీ అండ్ బికేమ్ ద వసాల్ ఆఫ్ ఢిల్లీ. సో ఈ రూలర్ కూడా ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్రకు లొంగిపోయి చాలా పెద్ద మొత్తంలో ట్యాక్స్ అనేది కట్టడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఆ తరువాత 4వది మధుర. దిస్ రీజియన్ రూల్డ్ బై ద పాండ్య డైనెస్టీ అండర్ వీర్ అండ్ సుందర్ పాండ్య. వీరపాండ్య, సుందర్ పాండ్య అనేటువంటి ఇద్దరు ఈ యొక్క పాండ్య రాజధానిని మధురలో పాండ్య వంశం అనేది పాండ్య సామ్రాజ్యం అనేది ఉండేది. ఈ పాండ్యుల్లో ముఖ్యంగా వీరపాండ్య మరియు సుందర పాండ్య వీళ్ళిద్దరు కూడా 1311లో పరిపాలించడం జరిగింది. సో ఆ టైంలో సుందర పాండ్య షౌట్ హెల్ప్ ఫ్రమ్ అలావుద్దీన్ డ్యూరింగ్ ఏ కన్ఫ్లిక్ట్ విత్ వీరదేవ టు యాక్సెప్టెడ్ అలావుద్దీన్స్ రూల్ అండ్ గిఫ్టెడ్ హిమ్ ద కోహినూర్ డైమండ్. ఇక్కడ కోహినూర్ డైమండ్ అని రాశారు కానీ సో కోహినూర్ డైమండ్ ఇచ్చేసింది కాకతీయులు. ఓకేనా? సో ఈయన అనేక రకాలుగా వీరపాండ్యను ఓడించి, అంటే వీరపాండ్య అదేవిధంగా సుందర పాండ్య అలావుద్దీన్కి సహాయం చేసి ఈయన ఆ తరువాత కాలంలో ఆ సామ్రాజ్యానికి రాజు అయ్యి అలావుద్దీన్ ఖిల్జీకి ఈయన తరపున కానుకలు పంపిస్తూ ఆయన సామంత రాజుగా ఉన్నాడు. ఓకేనా?
సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుందర్ పాండ్యా అండ్ అలావుద్దీన్స్ డిఫీటెడ్ వీర్ పాండ్యా అండ్ సుందర్ పాండ్యా యాక్సెప్టెడ్ అలావుద్దీన్స్ రూల్. సో ఇద్దరు అన్నదమ్ముల్లో సుందర్ పాండ్యా అలావుద్దీన్ వైపు చేతులు కలిపి వీర్ పాండ్యాను ఓడించి ఆ పాండ్య వంశానికి హోయసాలలో ద్వారా సముద్రానికి రాజయ్యి అలావుద్దీన్ యొక్క పరిపాలనకి అంగీకరించాడు. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ఎక్స్పిడిషన్స్ ఆఫ్ సౌత్ ఆర్ సెకండ్ ఎక్స్పిడిషన్స్ అగైనిస్ట్ దేవగిరి. మరలా రెండోసారి దేవగిరి మీదకి అటాక్ వచ్చాడు. ఇదే అలావుద్దీన్ ఖిల్జీ యొక్క చివరి ఇన్వేషన్. సో దట్ దేవగిరి ఆఫ్టర్ ద డెత్ రామచంద్రదేవ is son of Sankardeva withheld the tribute to Delhi and tried to regain his independence. సో రామచంద్రదేవ కుమారుడైనటువంటి శంకరదేవుడు తిరిగి తమ ప్రాంతంలో అంటే ఈ యొక్క దేవగిరిలో తిరిగి తమ అధికారాన్ని స్వాతంత్రాన్ని ప్రకటించుకొని పరిపాలించడం మొదలెట్టాడు. సో వన్స్ అగైన్ మాలిక్ కాఫీర్ ప్రొసీడెడ్ ద సౌత్ డిఫీటెడ్ అండ్ కిల్డ్ శంకరదేవ. సో మా పరిపాలనకు అంగీకరించి మరలా ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటామని చెప్పి మరలా అలావుద్దీన్ జనరల్ అయినటువంటి మాలిక్ కాఫరు మరలా పెద్ద సైన్యంతో దక్షిణ భారతదేశానికి వచ్చి ఈ దేవగిరిలో ఉన్నటువంటి శంకరదేవుడిని ఓడించి చంపేశాడు. ఓకేనా. సో విత్ దీస్ అవుట్ స్టాండింగ్ విక్టరీస్ అలావుద్దీన్ బికేమ్ ద ఓవర్లార్డ్ ఆఫ్ బోత్ నార్త్ అండ్ ద సౌత్ ఇండియా. ఈ విధంగా ఇన్ని విజయాల కారణంగా దక్షిణ మరియు ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని అలావుద్దీన్ ఖిల్జీ స్థాపించాడు. అందుకే మొత్తము ఢిల్లీ సుల్తానేట్లో ఫేమస్ సుల్తాన్ ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఓకేనా. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చివరిగా ఈయన గురించి ఒక 2 మాటలు. టు సే ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ప్రొఫెసర్ ఎస్ఆర్ శర్మ మాటల్లో మనం చూసుకున్నట్లయితే డ్యూరింగ్ హిస్ రీజియన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ద క్రీసెంట్ డామినెంట్ ఓవర్ ద హోల్ కంట్రీ ఫ్రమ్ ద హిమాలయాస్ టు కేప్ కామరిన్. హిమాలయ పర్వతాల నుంచి కేప్ కామరిన్ వరకు మొత్తం యావత్ భారతదేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తిగా చరిత్రలో ఏకైక సుల్తాన్గా అలావుద్దీన్ ఖిల్జీ మొట్టమొదటి వాడిగా గుర్తింపు పొందాడు. ద అలావుద్దీన్ వాజ్ ఎ గ్రేట్ జనరల్ హూ డిడ్ నాట్ టేస్ట్ ఎ సింగిల్ డిఫీట్ ఇన్ హిజ్ లైఫ్. ఈ అలావుద్దీన్ ఖిల్జీ మొత్తము సుల్తానుల్లో ఒక్క వాటమి కూడా ఎదుర్కొన్నటువంటి ఏకైక చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది అలావుద్దీన్ ఖిల్జీయే. సో ఈయన తన జీవిత కాలంలో ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. సో ఇది అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి పూర్తి వివరణ. ఓకేనా. సో కథ చాలా బాగుంటుంది. 1-2 సార్లు వింటే ఓన్గా రాసేయగలుగుతారు. ఓకేనా. వాట్ వర్ ద నోటబుల్ ఈవెంట్స్ ఆఫ్ ద రైన్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్? గివ్ ఏ క్రిటికల్ ఎస్టిమేట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పాలనా కాలాన్ని గురించి వివరించమన్నాడు. అదేవిధంగా అతని క్యారెక్టర్ గురించి కూడా వివరించమని అడిగాడు. సో చరిత్రలో మనము ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్నే పిచ్చి తుగ్లక్ అని పిలుస్తాం. ఎందుకంటే ఈయన తీసుకున్న చర్యలన్నీ కూడా అంత పిచ్చిగా ఉంటాయి. కానీ ఇతను గొప్ప సంగీత విద్వాంసుడు, ఒక గొప్ప విజేత. అనేక రకాలైనటువంటి ఆస్ట్రానమీలో కానీ, అదేవిధంగా ఆస్ట్రాలజీలో కానీ, అదేవిధంగా మ్యాథమెటిషియన్లో కానీ అనేక రకాలైనటువంటి విద్యాభ్యాసాలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి. కానీ పరిపాలనలో మాత్రం చెత్తగా చేశాడు. సో కథలాగా చెప్తాను, చాలా ఈజీగా మీకు ఉంటుంది. ఒక 10-15 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. మహమ్మద్ బిన్ తుగ్లక్ వాజ్ అన్డౌటబుల్లీ ద మోస్ట్ లెర్నడ్ అండ్ అకాంప్లిష్డ్ అమాంగ్ ద క్రోన్డ్ కింగ్స్ ఆఫ్ మీడియవల్ ఇండియా. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎలాంటి సందేహం లేకుండా లెర్నడ్ అండ్ అకాంప్లిష్డ్ అమాంగ్ ద క్రోన్డ్ కింగ్స్ అంటే ఆ సామ్రాజ్యాన్ని అధిరోహించిన తర్వాత అనేక అంశాల్లో ఆరితేరినటువంటి చక్రవర్తుల్లో ఇతను ఒకడు అని చెప్పడానికి ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఓకేనా. హిస్ ఒరిజినల్ నేమ్ వాజ్ జునా ఖాన్. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి జునా ఖాన్. డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ హిస్ ఫాదర్, ఆయన తండ్రి పరిపాలిస్తున్నప్పుడు హీ ఇన్వాడెడ్ ద కాకతీయ కింగ్డమ్ ఆఫ్ వరంగల్. సో ఈయన తన తండ్రి పరిపాలిస్తున్నప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి చెందినటువంటి కాకతీయ రాజు అయినటువంటి 2వ ప్రతాపరుద్రుడిని ఓడించడం జరిగింది. ఓడించి ఆ కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపేశాడు. ఓకేనా. ఎవరి కాలంలో? అతని తండ్రి పరిపాలిస్తున్నప్పుడు, డ్యూరింగ్ హిజ్ ఫాదర్ టైం. అతని ఫాదర్ యొక్క పరిపాలనా కాలంలో ఈ యొక్క జునా ఖాన్ అనే పేరుతో ఉన్నటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజు అయినటువంటి 2వ ప్రతాపరుద్రుడిని ఓడించి ఢిల్లీ సామ్రాజ్యంలో కాకతీయ రాజ్యాన్ని కలిపేశాడు. ఓకేనా. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హిస్ ఫాదర్
ఈ అస్టెండెడ్ ద థ్రోన్. ఎప్పుడైతే తన తండ్రి చనిపోయాడో ఇతను ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. బట్ అకార్డింగ్ టు సమ్ స్కాలర్స్ దట్ హీ కిల్డ్ హిస్ ఫాదర్ జియాసుద్దీన్ తుగ్లక్ అండ్ సక్సీడెడ్ టు ద థ్రోన్. అయితే కొంతమంది చరిత్రకారులు, కొంతమంది పండితులు ఏం చెప్తారంటే ఇతనే తన తండ్రి అయినటువంటి జియాసుద్దీన్ తుగ్లక్‌ని చంపేసి ఈయన సుల్తాన్ అయ్యాడని కొంతమంది చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇతని క్యారెక్టర్ చూసినట్లయితే హి వాజ్ ఎ కల్చరల్ స్కాలర్. ఈయన ఒక సాంస్కృతిక పండితుడు. అదేవిధంగా అకాంప్లిష్డ్ పోయిట్, ఒక గొప్ప రచయిత. అదేవిధంగా ఏ లవర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, అంటే అనేక కళల్ని ప్రేమికుడనమాట. అనేక కళల ప్రేమికుడు. చిత్రలేఖనం, సాహిత్యము, అదేవిధంగా శిల్పము, ఇలాంటి అనేక రకాల కళల్లో నైపుణ్యం ఉన్నటువంటి ఒక ఆర్ట్స్ ప్రేమికుడిగా ఈయన చరిత్రలో నిలిచిపోయాడు. హీ పొసెస్డ్ ఎక్స్ట్రాడినరీ మెమరీ అండ్ కీన్ ఇంటెలెక్ట్. ఈయన ఎక్స్ట్రాడినరీ మెమరీ, అపారమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈయన గొప్ప ఇంటెలిజెంట్, అంటే గొప్ప మేధావి. సో హీ వాజ్ ప్రొఫిషియంట్ ఇన్ ఏ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ లైక్ లాజిక్, మ్యాథమెటిక్స్, ఫిలాసఫీ, ఆస్ట్రానమీ, ఫిజికల్ సైన్సెస్. ఈయన అనేక సబ్జెక్టుల్లో ఒక గొప్ప ప్రొఫిషియంట్, అంటే చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. ఏ సబ్జెక్ట్లో చూడండి, లాజిక్, తర్కశాస్త్రంలో చాలా ప్రావీణ్యత ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మ్యాథమెటిక్స్, అదేవిధంగా ఫిలాసఫీ, అదేవిధంగా ఆస్ట్రానమీ, ఇంకా చివరగా ఫిజికల్ సైన్సెస్. ఈ అన్ని సబ్జెక్టులో కూడా ఇతను చాలా ప్రొఫిషియంట్, అంటే ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. చూడండి, అన్ని ఒక గొప్ప మేధావి, గొప్ప యుద్ధవీరుడు, గొప్ప రచయిత, గొప్ప ఫైన్ ఆర్ట్స్ లవర్, అదేవిధంగా చాలా సబ్జెక్టులో ప్రావీణ్యత ఉన్నటువంటి వ్యక్తి. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకేనా? సో హీ వాజ్ స్కిల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఎక్సలెంట్ వారియర్. ఇతను గొప్ప స్పోర్ట్స్ మ్యానే కాదు, ఎక్సలెంట్ వారియర్, ఒక గొప్ప యుద్ధ విద్య కలిగినటువంటి, యుద్ధాల్లో ఆరితేరినటువంటి నిపుణుడు. ఓకేనా? సో ఇన్ షార్ట్, యాజ్ సెయిడ్ జియాజుద్దీన్ బరనీ, హీ వాజ్ ఏ వెరైటబుల్ వండర్ ఆఫ్ ద క్రియేషన్స్. అయితే జియాజుద్దీన్ బరనీ ఈయన గురించి ఏం చెప్పాడంటే హీ వాజ్ ఏ వెరైటబుల్ వండర్ ఆఫ్ ద క్రియేషన్. ఆ క్రియేషన్కి సంబంధించిన ఒక వెరైటబుల్ వండర్గా ఈయన పేర్కోవడం జరిగింది. ఎవరిని? మహమ్మద్ బిన్ తుగ్లక్ని. యాజ్ ఫర్ హ్యాజ్ హిజ్ పర్సనల్ లైఫ్ ఈజ్ కన్సర్న్డ్, హీ వాజ్ సింపుల్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద వైసెస్ ఆఫ్ ద ఏజ్. ఈయన పర్సనల్ జీవితం గురించి చూసినట్లయితే చాలా సింపుల్గా, చాలా సాధారణంగా ఉండేవాడు. అన్ని అంశాల నుంచి చాలా ఫ్రీగా ఉండేవాడు. సో డ్రింకింగ్, డెబాక్రీ ఎక్సెట్రా, వీటన్నిటి నుంచి చాలా ఫ్రీగా ఉండేవాడు అనమాట. సో ద ముస్లిం హిస్టోరియన్స్ ఇన్ఫార్మ్స్ అస్ దట్ హీ వాజ్ హైలీ జనరస్ ఈవెన్ హిజ్ ఎనిమీస్. ఈయన ఎనిమీస్కి చాలా హైలీ జనరస్, అంటే ఆయన శత్రువులకు కూడా ఈయన జనరస్గా ఉండేవాడు. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. హీ వాజ్ నాట్ ఏ రిలీజియస్ బిగాట్ లైక్ అదర్ రూలర్స్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ అండ్ ఎగ్జిబిటెడ్ ఎక్స్ట్రీమ్ టాలరెన్స్ టువర్డ్స్ హిందూస్. ఈయన ఇతర ముస్లిం పాలకుల్లాగా, ఇతర ఢిల్లీ సుల్తాన్ లాగా మతపరమైనటువంటి ఆంక్షలను అయితే విధించలేదు. హిందూస్లో కూడా కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చాడు. సో హిజ్ అడ్మినిస్ట్రేటివ్ మెజ్యూర్స్, హిజ్ విజనరీ స్కీమ్స్. ఇతను అడ్మినిస్ట్రేటివ్ విధానాలు లేదా ఇతని యొక్క విజనరీ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇవి అన్నీ చెత్తవండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్యాక్సేషన్ ఇన్ దోబ్. దోబ్లో ఈయన ప్రవేశపెట్టినటువంటి ట్యాక్సేషన్. టు ఫిల్ ద రాయల్ ట్రెజరీ హీ ఇంక్రీజ్డ్ ఏ సీ ట్యాక్సేషన్ గంగా యమున దోయబ్. సో గంగా యమున నదుల మధ్య ప్రాంతాన్ని దో అబ్ అంటారు. ఈ దోబ్ ప్రాంతం మీద ఇతను సీ ట్యాక్సేషన్ వసూలు చేశాడు. సో ద రిచెస్ట్ అండ్ ద మోస్ట్ ఫర్టైల్ రీజియన్ ఆఫ్ హిజ్ ఎంపైర్. సో ఆ దోబ్ ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తము ఇతని యొక్క సామ్రాజ్యానికి రెవెన్యూ కింద వచ్చేది. అకార్డింగ్ టు బదౌని, ద ట్యాక్సేషన్ వాజ్ ఇంక్రీజ్ 10 to 20 times మోర్. బదౌని అనేటువంటి చరిత్రకారుడు ప్రకారము ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ 10 నుంచి 20 రెట్లు ఎక్కువ చేస్తాడు ట్యాక్స్. అంటే ₹10 ఉంటే దాన్ని ₹100 లేదా ₹200 చేస్తాడు. అంత భయంకరమైనటువంటి ట్యాక్సెస్ విధించాడు. అఫ్ కోర్స్ అన్ ఎక్స్గ్రిషన్. అన్ఫార్చునేట్లీ ఫర్ మహమ్మద్ అట్ దిస్ టైమ్ దేర్ వాజ్ ఎ గ్రేట్ ఫెమైన్ ఇన్ దోబ్. అయితే అన్ఫార్చునేట్లీగా ఈ దోబ్ నుంచి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి దాడులు, అనేక రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఇతను ఎదుర్కోవాల్సి వచ్చింది. యాజ్ ఏ రిజల్ట్ ద పీజాన్స్ ఫెయిల్డ్ టు పే హెవీ ట్యాక్సేషన్. అయితే వీటన్నిటి ఫలితంగా
అక్కడ ఉన్నటువంటి రైతులు గాని, మిగతా వ్యక్తులు గాని ఇంత పెద్ద మొత్తంలో టాక్సెస్ చెల్లించలేక చాలా అవస్థలు పడేవారు. అబాండన్ దేర్ ల్యాండ్స్ అండ్ టుక్ హైవే అండ్ రాబరీ. అదే విధంగా ల్యాండ్స్‌కి సంబంధించి భూమి ట్యాక్స్‌లు అంత పెద్దది కట్టలేక వాళ్ళు రాబరీస్‌కి అంటే ఈ యొక్క దుర్మార్గమైనటువంటి టాక్సెస్‌ని చెల్లించలేక వాళ్ళు దోపిడీకి గురయ్యేవారు. యాడెడ్ టు దిస్ సుల్తాన్స్ అఫీషియల్స్ యాక్టెడ్ రిగోరియస్‌లీ ఇన్ కలెక్టింగ్ టాక్సెస్. అయినప్పటికీ కూడా ప్రజలకి పంట రాకపోయినా, అంత పెద్ద మొత్తంలో టాక్సెస్ చెల్లించలేకపోయినా, సుల్తాన్ నియమించినటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల దగ్గర నుండి దౌర్జన్యంగా టాక్సెస్ వసూలు చేసేవారు. హౌవెవర్ వెన్ ద సుల్తాన్ నోటీస్డ్ ద రియల్ డిఫికల్టీస్ ఆఫ్ పెసెంట్రీ, హి ఆర్డర్డ్ ద డిగ్గింగ్ ఆఫ్ వెల్స్ అండ్ గ్రాంటింగ్ లోన్స్ టు ద కల్టివేటర్స్. ఈ యొక్క సమస్యల్ని డైరెక్ట్‌గా ఈ రియల్ డిఫికల్టీస్‌ని సుల్తాన్ చూసి ఏం చేశాడంటే కొన్ని రకాలైనటువంటి బావులు తవ్వించడం, అదేవిధంగా ఆ కల్టివేటర్స్ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్‌లు శాంక్షన్ చేయడం, ఇలాంటి రకాల కొన్ని చర్యలు చేశాడనమాట. అన్‌ఫార్చునేట్‌లీ అనుకోకుండా దీస్ మెజ్యూర్స్ కేమ్ లేట్, హెన్స్ హిస్ పాలిసీ ఫెయిల్డ్. ఈ విధానాలు అమల్లోకి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. ఈ లోపలే ఆయన తీసుకొచ్చిన పాలిసీ అనేది ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. టు కోట్ ఈశ్వరి ప్రసాద్, నెవర్ వేర్ బినోవలెంట్ స్కీమ్స్ ఆఫ్ రిఫార్మ్స్ మోర్ క్రూయల్లీ ఫ్రస్ట్రేటెడ్ బై అన్ ఈవిల్ ఫేట్ ఇన్ ద కేస్ ఆఫ్ మహమ్మద్. ఈ యొక్క ఈశ్వరి ప్రసాద్ అనేటువంటి ఆథర్ ఏం చెప్పారంటే, మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టినటువంటి విధానాల్ని అంతకు ముందు గాని, ఆ తర్వాత గాని ఎవ్వరూ ప్రవేశపెట్టలేదు. ఇవి మోర్ క్రూయల్‌గా చాలా ఈవిల్ ఫేట్‌గా ఉన్నాయి. ప్రజల మీద చాలా గుదిబండలాగా ఉన్నాయి అని ఆమె చెప్పడం జరిగింది. తర్వాత ట్రాన్స్‌ఫర్ ఆఫ్ క్యాపిటల్. ఈయన అడ్మినిస్ట్రేషన్ చేంజెస్‌లో ఇదొకటి. రాజధానిని మార్చేశాడు. సో, అదేంటో చూడండి. ఎనిదర్ మోస్ట్ ఇల్ కాలిక్యులేటెడ్ అండ్ మచ్ కన్వెనియంట్ పొలిటికల్ డిజైన్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వాస్ ద ట్రాన్స్‌ఫర్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దేవగిరి 100 మైల్స్. అప్పటి వరకు ఢిల్లీ సుల్తాన్‌లందరూ కూడా ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అక్కడ నుంచి 100 మైళ్ళు దూరంలో, అంటే ఒక మైల్ అంటే 1.6 కిలోమీటర్స్, అంటే దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవగిరి ప్రాంతానికి రాజధానిని మార్చేశాడు. మార్చేస్తే ఆయన ఎళ్ళొచ్చు కదా! ఆయనతో పాటు ఢిల్లీలో ఉన్న ప్రజలందరినీ కూడా నడిపించుకొని దేవగిరికి తీసుకెళ్తే మార్గమధ్యంలోనే చాలామంది ప్రజలు చనిపోయారు. సో, ఇది ఆయన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవ్వడంలో ఒక దౌర్భాగ్యమైనటువంటి నిర్ణయం. ఇక్కడ చూడండి. హి వాంటెడ్ టు ట్రాన్స్‌ఫర్ ద క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దేవగిరి which was centrally situated at the same time far away from the northwest which the frequently exposed to Mongol raids. ఇతను అసలు ఎందుకు దేవగిరికి, ఢిల్లీ నుంచి దేవగిరికి రాజధానిని మార్చాడంటే, దేవగిరి అనేది మొత్తం దేశానికి మధ్యలో ఉంది. అదే విధంగా మంగోలుల యొక్క దాడులకి కూడా నార్త్ వెస్ట్ నుంచి మంగోలులు ఢిల్లీని అయితే వేగంగా దాడి చేయడానికి అవకాశం ఉంది. అదే దౌలతాబాద్‌కి వెళ్ళిపోతే, అంటే దేవగిరి అన్న దౌలతాబాద్ అన్న ఒకటే. సో, దేవగిరికి వెళ్ళిపోతే ఆ దాడుల నుంచి కూడా మనల్ని రక్షించుకోవచ్చు అని చెప్పి ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాడు. సో, రాజధానిని మార్చడంలో తప్పు లేదు. అక్కడ ఉన్న ప్రజల్ని కూడా తన వెంట తీసుకెళ్ళిపోవడం బట్టి అక్కడికి వెళ్ళే లోపే చాలామంది చచ్చిపోయారు. సో, ఇది అతని యొక్క ఫెయిల్యూర్‌లో ఒకటి. సో, చూడండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మింగ్ ద అఫీషియల్ మెషినరీ ఆఫ్ ద స్టేట్, హి ఆర్డర్డ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఢిల్లీ టు షిఫ్ట్ ద న్యూ క్యాపిటల్ విత్ ఆల్ ద పర్సనల్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ సెడ్ దట్ నాట్ ఈవెన్ ఎ డాగ్ ఆర్ క్యాట్ వాస్ లెఫ్ట్ అట్ ఢిల్లీ. ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పిందే. ప్రతి పౌరుడు కూడా ఒక చిన్న పిల్లిని గాని, చిన్న కుక్కను గాని దేన్ని విడిచిపెట్టకుండా మొత్తం ప్రాపర్టీస్ అన్నిటిని పట్టుకొని కొత్త రాజధాని అయినటువంటి దౌలతాబాద్‌కి పదండి అని చెప్పి ఆర్డర్ వేశాడు. సో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది సరైన విధానం అయితే కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ కామెండబుల్ అరేంజ్‌మెంట్స్ మేడ్ బై ద సుల్తాన్. అయితే దీనికి సంబంధించిన కొన్ని అరేంజ్‌మెంట్స్ అయితే సుల్తాన్ చేశాడు. మెనీ పీపుల్ పెరిష్డ్ అండ్ మెనీ సఫర్డ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ దేర్ వే. ఈ మార్గంలో చాలామంది ప్రజలు అనేక రకాల అవస్థలు పడ్డారు. అనేక రకమైనటువంటి కష్టాలు పడ్డారు. ఇన్ ద మీన్ వైల్ ద నార్త్ వెస్ట్ ఫర్నిచర్ వాజ్ ఎక్స్పోజ్డ్ అండ్ మంగోలి ఇన్వేషన్స్. అయినప్పటికీ కూడా మంగోల్ దాడులు ఆగలే. బై రియలైజింగ్ హిస్ ఫాలీ అండ్ అదర్ ప్రాక్టికల్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద న్యూ క్యాపిటల్. ఈ న్యూ క్యాపిటల్ వల్ల ప్రజలు చనిపోవడంతో పాటు మంగోలీల దండయాత్రలు కూడా అక్కడకు కూడా ఆగలేదు. సో, ఇవన్నిట్ల వల్ల అతను ఇది కూడా ఒక తప్పుడు నిర్ణయమే అనే అభిప్రాయానికి వచ్చాడు. హి అగైన్ ట్రాన్స్‌ఫర్డ్ హిస్ క్యాపిటల్ టు ఢిల్లీ. మరలా రాజధానిని దేవగిరి నుంచి మరలా ఢిల్లీకే మార్చాడు. సో, అక్కడి నుంచి ఇక్కడికి మార్చి చాలామంది ప్రజలు చంపేశాడు. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి మార్చి మళ్ళీ రెండో తప్పు చేశాడు. ఓకేనా? సో, ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ ఆఫ్ టోకెన్ కరెన్సీ. ఢిల్లీ సుల్తాన్‌లో
టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన ఏం చేశాడంటే హీ వాజ్ ఏ ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్. ఈయన మనీయర్స్ ఆ డబ్బుతో కూడినటువంటి రాజుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి పని చేశాడు. ఏంటంటే రాగి, వెండి నాణాల ప్లేస్‌లో అంటే వెండి, బంగారు నాణాల ప్లేస్‌లో రాగి నాణాలు ప్రవేశపెట్టాడు. సో, ఈళ్ళు ఏం అంటే మొత్తం దీన్ని వివరిస్తాను చూడండి. అప్పుడే వద్దు. సాక్రిసిటీ ఆఫ్ సిల్వర్, ద ఫైనాన్షియల్ డెఫిషియన్సీ ఆఫ్ ద ట్రెజరీ ఈస్ జో ఫర్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ నావెల్ మెథడ్స్. ఈయన ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ మెథడ్‌ని తీసుకొచ్చాడు టాక్స్ కలెక్టేషన్‌లో. అదేంటంటే నెసెసిటీ మహమ్మద్ బిన్ తుగ్లక్ టు ఇంట్రొడ్యూస్ ద కాపెట్ టోకెన్ కరెన్సీ. కాపెట్ అంటే కాపర్ అండి. రాగి టోకెన్ కరెన్సీని ఈయన ప్రవేశపెట్టాడు. దో ద ఐడియా వాజ్ సౌండ్ బట్ హిస్ ఎక్స్‌క్యూషన్ వాజ్ ఫూలిష్. ఇక్కడ ఐడియా అనేది చాలా గొప్పగా ఉన్నప్పటికి కూడా దాన్ని అమలు చేయడంలో చాలా ఫూలిష్‌గా ఉంది. ఎందుకంటే టోకెన్ కరెన్సీ ఉంది. ఇప్పుడు ఒక రూపాయి నాణెం తయారు చేయాలంటే కాపర్ అంత ఏమాత్రం కాపర్ అవుతది అనుకుందాం. సో, ఆ నాణెం విలువ రూపాయి. అదే ఆ నాణ్యాన్ని కరగదీసి ఆ రాగిని అమ్ముకుంటే రూ. 2 వస్తది. అంటే అప్పుడు ఏం చేసేవారు ప్రజలు? కరెన్సీగా ఉపయోగించకుండా నాణేల్ని కరగదీసి అమ్ముకొని ఎక్కువ డబ్బు సంపాదించేవారు. సో, అందువలన మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క విధానం అనేది ఫెయిల్ అయింది. అప్పుడు ఈయన ఇంకా మరొక పిచ్చి పని చేశాడు. సో, వీళ్ళందరూ రూపాయి నాణ్యాన్ని కరిగించేసుకొని రూ. 2కి, రూ. 3కి రాగి అమ్ముకుంటున్నారని చెప్పి, రాగి నాణాలు మీ దగ్గర ఉన్న రాగి నాణాలు మాకు ఇచ్చేయండి. మీకు కొత్త నాణేలు ఇస్తాం. ఇప్పుడు మోడీ తాతయ్య వచ్చిన తర్వాత 1000, 500 నోట్లు రద్దు చేశారు కదా! అలా రాగి నాణాలు ఇతను మళ్ళీ రద్దు చేసి మీ దగ్గర ఉన్నటువంటి నాణాలన్నీ మాకు ఇచ్చేస్తే మీకు కొత్త నాణాలు ఇస్తామని చెప్పి రాగి నాణాలకు బదులు బంగారు, వెండి నాణాలు ఇచ్చాడు. అవి ఎవడైనా రాగికి బంగారం, వెండి ఇస్తాడా? దాంతో ఖజానా మొత్తం ఖాళీ అయిపోయి మనోడు దివాలా తీసాడు. సో, ఇదొక పిచ్చి పని. అందుకే ఇతన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్‌ని చరిత్రలో పిచ్చి తుగ్లక్ అంటారు. సో, అదే మ్యాటర్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. హీ ఫెయిల్డ్ టు మోనోపాలీస్ ద మెయింటైనింగ్ ద coinage by the state and took no steps to put down forgery. As a result, the number of counterfeit coins were minted by both Hindus and Muslims. చాలా మంది ఇళ్ళ దగ్గరే ముస్లింలు గాని, హిందువులు గాని ఎవరైనా సరే ఇళ్ళ దగ్గరే నాణ్యాలు తయారు చేసుకునేవారు. రాగి నాణ్యాలు. ఓకేనా? నెక్స్ట్ దెన్ ద న్యూ టోకెన్ కరెన్సీ బికేమ్ వాల్యూలెస్ యాజ్ పెబల్స్. ఆ విధంగా ఇంటి దగ్గరే వాళ్ళు నాణ్యాలు తయారు చేసుకోవడం వల్ల ఈ కొత్త నాణేలకి ఏ విధమైనటువంటి వాల్యూ లేకుండా పోయింది. అవి ఒక గులకరాలుగా మిగిలిపోయాయి. ప్రైసెస్ రోజ్ హై, గోల్డ్ అండ్ సిల్వర్ బికేమ్ స్కార్స్. ఇక్కడ ప్రైస్ అనేది వాటి యొక్క ప్రైసెస్ కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోయింది. గోల్డ్, సిల్వర్ కూడా తగ్గిపోవడం వచ్చింది. సో, ట్రేడ్ కేమ్ టు స్టాండ్ స్టిల్ అండ్ ఆల్ బిజినెస్ వాజ్ paralyzed. Thus the great confusion prevailed. When the Sultan realized the failure of this scheme, he repealed the token currency and allowed the people to exchange gold and silver coins for those of copper. ఇదిగోండి. సో, టోకెన్ కరెన్సీ ఫెయిల్ అయిందని అతను గ్రహించి ఎవరి నాయన రాగి నాణాలు మాకు ఇచ్చేయండి, మీకు బంగారం, వెండి నాణ్యాలు ఇస్తామని ఆ సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్ అనేవి రాగికి బదులుగా ఇచ్చారు. Thus the state was defrauded and while private individuals made enormous profits. దీనివల్ల రాజు యొక్క ధనాగారం అనేది పూర్తిగా క్షీణించిపోయింది. అంటే రాజు యొక్క ధనాగారంలో ఉన్న బంగారము, వెండి అంతా కరిగించేసి బంగారు, వెండి నాణ్యాలు చేసి ప్రజలకు ఇవ్వడం. ప్రజలు వ్యాపారం కోసం దాన్ని వ్యాపారవేత్తలకు ఇస్తే వాళ్ళు లాభపడ్డారు. ప్రజలు ఎప్పుడు లాభపడరు. సో, ఇక్కడ రాజు పేదవాడైపోయిండు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు బంగారం, వెండి విస్తారంగా సంపాదించేశారు. ఓకేనా? సో, యాజ్ ఈశ్వరి ప్రసాద్ పుట్స్ ద స్కీమ్ సా ద ఆపరేషన్ ఆఫ్ గ్రీస్మాస్ లా. దీన్నే గ్రీస్మాస్ లా, ఒక చీకటి బాణము అనేటువంటి ఒక కోణంలో ఈమె ఈ పిచ్చి తొగులకు ప్రవేశపెట్టినటువంటి ఈ విధానాన్ని విమర్శించింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే దివానికి కోహి, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఇతను అగ్రికల్చర్లో ఏ విధమైనటువంటి విధానాలు ప్రవేశపెట్టాడో ఒకసారి చూద్దాం. టు బ్రింగ్ మోర్ ల్యాండ్ అండర్ కల్టివేషన్ and render the financial support to the cultivators, he set up the Department of Agriculture called Diwaniki Kohi. సో, ఇతను చాలా పెద్ద మొత్తంలో భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చాడు. అనేక మందికి సాగు భూమిని విస్తారంగా ఇచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. ఆ విధానానికి ఈయన పెట్టిన పేరు ఏంటంటే దివానీ ఐ కోహి. ల్యాండ్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ల్యాండ్లెస్ పీజెంట్స్. భూమి లేనటువంటి రైతులకి ల్యాండ్స్ అనేవి పంచాడు. హూజ్ సమ్స్ ఆఫ్ మనీ వర్
గ్రాంటెడ్ అండ్ లార్జ్ బాడీ ఆఫ్ అఫీషియల్స్ వర్ అపాయింటెడ్ టు లుక్ ఆఫ్టర్. అయితే వీటన్నిటి మీద కొంతమంది అఫీషియల్స్ని, ఒక పెద్ద మొత్తంలో అఫీషియల్స్ని వారికి గ్రాంట్స్ ఇస్తూ, అనేక రకాలైనటువంటి మనీని వారికి గ్రాంటెడ్ చేస్తూ వీళ్ళ మీద అబ్జర్వర్స్గా నియమించాడు. బట్ ద హోల్ స్కీమ్ ఫెయిల్డ్ డ్యూ టు ద మిస్ప్రోపరేషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ కరప్ట్ అఫీషియల్స్. ఈ మొత్తం స్కీమ్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఈయన ఏర్పాటు చేసినటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరప్ట్ అయిపోయారు. అవతల భూమి ఇచ్చినటువంటి రైతుల దగ్గర దోచేసుకునేవారు, రాజు దగ్గర నుంచి కూడా మనీని ఆ గ్రాంట్ రూపంలో తీసుకునేవారు. దీనివల్ల అఫీషియల్స్ లాభపడ్డారు, కానీ రాజుకి ఏ విధమైనటువంటి పన్నులు వసూలు అవ్వలేదు, రైతులు కూడా ఏ విధంగా బాగుపడలేదు. అటు రాజు ఇటు ప్రజలు ఇద్దరూ నష్టపోయారు. ఓకేనా. హీ ఆల్సో టుక్ సెవరల్ ఫెమైన్ రిలీఫ్ మెజ్యూర్స్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే హిజ్ లిబరల్ క్యారెక్టర్ టు అడ్మినిస్ట్రేషన్, దో ఏ ముస్లిం, ఇతను ఒక ముస్లిం అయినప్పటికీ అన్లైక్ ద కింగ్స్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ హీ ఎగ్జిబిటెడ్ లిబరల్ టాలరెన్స్ టువర్డ్స్ ద అదర్ సెక్స్. ఇతను ఒక ముస్లిం అయినప్పటికీ ఇతర ఢిల్లీ సుల్తాన్ల వలె కాకుండా మిగతా మతాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. లైక్ అక్బర్, he appointed many Hindus to higher positions and tried to stop సతీ. ఇతను అనేక మంది హిందూ పెద్దలను కూడా తన సామ్రాజ్యంలో హయ్యర్ పొజిషన్స్లో, ఉన్నతమైన పదవుల్లో నియమించి ఈయన సతీ అనేటువంటి దురాచారాన్ని, అంటే భర్త చనిపోతే భార్యని మంటల్లోకి తోసేసేటువంటి దురాచారాన్ని ఆపడానికి కూడా ప్రయత్నించాడు. ఇది ఇతను చేసిన ఏదైనా మంచి పని ఉందంటే. సో he was a great lover of justice and made himself the Supreme Court of Appeal. ఈయన జస్టిస్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. మొత్తం సామ్రాజ్యం మీద తనే ఒక సుప్రీం కోర్టుగా భావించుకునేవాడు. అండ్ అడ్మినిస్ట్రింగ్ జస్టిస్ హీ వాజ్ ఇంపార్షియల్. ఎప్పుడు కూడా ఇతను పార్షియల్గా ఉండేవాడు కాదు, అందరికీ ఇంపార్షియల్గా, అంటే అందరికీ సమాన న్యాయాన్ని అందించేవాడు. ఈవెన్ ఇబన్ బటూటా పెయిడ్ హై కాంప్లిమెంట్స్ టు హిస్ జుడిషియల్ క్యారెక్టర్. ఇబన్ బటూటా అనేటువంటి యాత్రికుడు కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క జుడిషియల్ సిస్టమ్ని ప్రైజ్ చేస్తూ అనేక విషయాలను తెలియజేశాడు. ఓకేనా. ఇక ఇందులో రెబెలియన్స్, ఈయన కాలంలో జరిగినటువంటి తిరుగుబాట్లు ఏంటో ఒకసారి చూద్దాం. ద విజనరీ స్కీమ్స్ ఆఫ్ మహమ్మద్ క్రియేటెడ్ ఏ వైడ్ స్ప్రెడ్ డిస్కాంటెంట్ అండ్ మిస్రీ అమాంగ్ ద పీపుల్. అబౌట్ 22 రెబెలియన్స్ టుక్ ప్లేస్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద ఎంపైర్. ఈయన తీసుకొచ్చినటువంటి పిచ్చి చర్యల వల్ల ప్రజలు అనేక సార్లు తిరుగుబాటు చేశారు. ఎన్నిసార్లు అంటే 22 తిరుగుబాట్లు అనేవి ఈయన కాలంలో జరిగాయి. మొత్తం 22 సార్లు ఈయన మీద తిరుగుబాటు చేశారు. బెంగాల్ బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ ద నార్త్ భాగంలో బెంగాల్ రాజ్యం అనేది తమకు తాము ఇండిపెండెంట్గా ప్రకటించుకుంది. 2 కింగ్డమ్స్, బహుమని ఇన్ 1347 అండ్ విజయనగర ఇన్ 1336 వర్ ఫౌండెడ్ ఇన్ డెక్కన్ ప్రాంతంలో 1347లో బహమనీ సామ్రాజ్యం ఏర్పడింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ నుంచి విడిపోయి కొత్తగా ఒక సరికొత్త సామ్రాజ్యం దక్కన్ ప్రాంతంలో ఏర్పడింది. దాంతోపాటు మన దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం అనేది 1336లో ఏర్పడింది. ఈ రెండు దక్కన్ ప్రాంతంలో ఏర్పడినటువంటి 2 పెద్ద సామ్రాజ్యాలు. సూన్ వరంగల్ అండ్ ద్వారా సముద్ర ఆల్సో బికమ్ ఇండిపెండెంట్. ఆ తర్వాత కాలంలో వరంగల్ మరియు ద్వారా సముద్ర, హోయిసాలులు ద్వారా సముద్రంలోను, కాకతీయులు వరంగల్లోను మరలా తమ యొక్క రాజ్యాలను పొందుకున్నారు. రివోల్ట్స్ బ్రోక్అవుట్ ఇన్ దౌలతాబాద్, సింధ్, మాల్వా, గుజరాత్. చాలామంది తిరుగుబాటుదారులు దౌలతాబాద్, సింధు, మాల్వా, గుజరాత్ ప్రాంతాల్లో అల్లర్లు చేసి తిరుగుబాటు చేశారు ఇతని మీద. దస్ టు క్వైట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ హిమ్సెల్ఫ్, మై కింగ్డమ్ ఈజ్ డిసీజ్డ్ అండ్ నో ట్రీట్మెంట్ కర్సిట్. ఈయన ఏమన్నాడంటే నా కింగ్డమ్ అనేది నాశనం అయిపోయింది, ఇంకా దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు అన్నాడు. ఎందుకంటే ఈయన తీసుకొచ్చిన చర్యలన్నీ అంత దరిద్రమైన చర్యలు అనమాట. నెక్స్ట్, ద ఫిజిషియన్ కాస్ హ్యాడ్ హెడేక్ అండ్ ఫీవర్ ఫాలోస్. ఇది ఇతనికి ఒక ఫిజిషియన్కి హెడేక్, ఫీవర్ వస్తే ఎలాగుంటుందో అంత గొప్ప జీనియస్కి ఈ విధమైనటువంటి తిరుగుబాట్లు అనేవి ఎదురయ్యాయి. సో సంథింగ్ లెస్ అండ్ సూపర్వెన్సెస్, సో ఇన్ మై కింగ్డమ్ డిజార్డర్స్ హ్యావ్ బ్రోకెన్ అవుట్. నా సామ్రాజ్యంలో డిజార్డర్ అనేది మొదలైంది, అంటే కూల్చివేత, అణిచివేత అనేది మొదలైంది అని ఆయనే చెప్పుకున్నాడు. ఇఫ్ ఐ సప్రెస్ దెమ్ ఇన్ వన్ ప్లేస్ దే అపైర్ ఇన్ ఎనిదర్. నేను ఏదైనా ఒక ప్లేస్లో తిరుగుబాటుని అణిచివేస్తే ఇంకొక చోట మరలా ప్రారంభం అవుతుంది, కాబట్టి నేను దీన్ని అణచలేను అని మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతులు ఎత్తేసాడు. ఆ తర్వాత ఇతని యొక్క డెత్ చూసినట్లయితే ఆయన ఎప్పుడు చనిపోయాడంటే వైల్ హీ వాజ్ ప్రొసీడింగ్ టు సప్రెస్ ఏ రెబిలియన్ ఎట్ తాటా, హీ డైడ్ ఆఫ్ ఫీవర్ ఇన్ 1351. ఈయన తట్టా అనేటువంటి, తట్ట అనేది మన తట్ట కాదు, తట్ట అనేటువంటి ప్రాంతంలో ఈయన ఆ తిరుగుబాటును అణిచివేస్తుండగా జ్వరానికి గురయ్యి
1351లో చనిపోయాడు. టు కోట్ బదౌని, ద కింగ్ వాస్ ఫ్రీడ్ ఫ్రమ్ హిస్ పీపుల్ అండ్ దే ఫ్రమ్ హిమ్. రాజు తన ప్రజల చేత విమర్శించబడి అంటే తిరస్కరించబడ్డాడు అని ఈయన చెప్పాడు. ఇక ఎస్టిమేట్ చూసుకున్నట్లయితే ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ గ్రాండ్ డిసిగ్నేడ్ ఎక్స్‌ప్లంపరీ అండ్ క్వాలిటీస్ ఈ ఫెయిల్డ్ యాజ్ ఏ రూలర్. ఇతను ఉన్నతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తి. అనేక శాస్త్రాల్లో అనేక రకాలైన విషయంలో ప్రొఫిషియన్సీ కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక రూలర్‌గా అంటే ఒక పరిపాలకుడిగా ఇతను ఫెయిల్ అయ్యాడని చెప్తాం. హి వాజ్ ఏ పూర్ జడ్జ్ ఆఫ్ హ్యూమన్ నేచర్. మానవ స్వభావానికి, మానవుని యొక్క ఇంపేషెంట్‌కి, ఎకనామిక్, ఇగోయిస్టిక్ అండ్ ఇల్లిస్ట్రేట్ ఐడియాలిస్ట్ ఈ అన్ని అంశాల్లో ఇతను ఒక పూర్ జడ్జ్‌గా మనం చూస్తాం. టు కన్క్లూడ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ లేన్ పూల్. లేన్ పూల్ మాటల్లో కన్క్లూడ్ చేయాల్సొస్తే ఆయన ఏం చెప్పాడంటే, విత్ ద బెస్ట్ ఇంటెన్షన్స్, ఎక్సలెంట్ ఐడియాస్ బట్ నో బ్యాలెన్స్ ఆఫ్ పేషెన్స్. ఇతని యొక్క ఇంటెన్షన్స్ అదేవిధంగా ఐడియాస్ అనేవి చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. కాకపోతే ఆ పేషెన్స్ బ్యాలెన్స్ వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో బ్యాలెన్స్ తప్పింది అని చెప్పాడు. నో సెన్స్ ఆఫ్ ప్రొపోర్షన్. మహమ్మద్ బిన్ తుగ్లక్ వాజ్ ట్రాన్స్కెండెడ్ ఫెయిల్యూర్. అంటే ఆయన ఆలోచన విధానాలు సరైనవే గానీ వాటిని అమలు చేయడంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఎవరు? లేన్ పూల్ అనేటువంటి ఆయన ఈయన గురించి కన్క్లూడ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అచీవ్‌మెంట్స్, ఆయన ప్రిన్సిపల్స్, ఆయన అడ్మినిస్ట్రేషన్ యొక్క విధి విధానాలు. సో దీంతో మనం ఫస్ట్ యూనిట్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్‌లో సెకండ్ యూనిట్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌తో మరలా కలుద్దాం. థాంక్ యూ.